వెల్కమ్ టు కౌటిల్య. ఈరోజు మనం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చరిత్రకు సంబంధించిన అంశాలను ఏ విధంగా ప్రిపేర్ కావాలి, చరిత్రలో ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఏ అంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది, ఆయా అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, ముఖ్యంగా ఏ అంశాలను ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది, అవగాహనతో చదవాల్సి ఉంటుంది, పరీక్షగా చదవాల్సి ఉంటుంది అనే అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. అసలు చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే మానవునికి సంబంధించి గతంలో జరిగినటువంటి అన్ని అంశాల యొక్క పరిశీలన. అన్ని అంశాలకు సంబంధించి అంటే ఏంటి అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నీ గతంలో ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా చోటు చేసుకున్నాయి, ఏ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి, వీటన్నిటి సమాహారంగా చదవడాన్ని చరిత్ర అని అంటాం. అయితే వీటిని చదవాలంటే మనకున్నటువంటి ఆధారాలు ఏంటి? గతంలో ఉన్న మానవులు కూడా తమ చరిత్రకు సంబంధించి లేదా తమ జీవనానికి సంబంధించి చారిత్రక అంశాలని లేదా రాజకీయ అంశాలని లేదా ఆర్థిక అంశాలని వివిధ రకాల పుస్తకాల్లో గ్రంథస్థం చేశారు. అట్లా గ్రంథస్థం చేసిన పుస్తకాలు మనకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ ఆధారాలు ఏమంటామంటే మనం లిఖితపూర్వక ఆధారాలు, రాతపరమైనటువంటి ఆధారాలు అంటాం. అయితే రాతపరంగా అన్ని అంశాలను ఆయన రికార్డ్ చేయలే. ఆ చేయని అంశాలు కూడా మనం అర్థం చేయడానికి మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే వాటిని ఏమంటాం? వాటినే మనం పురావస్తు ఆధారాలు అంటాం. సో మానవుని చరిత్రను చదవడానికి మనకు రెండు రకాల ఆధారాలు ఉన్నాయి. ఒకటి లిఖిత ఆధారాలు అంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలు, రెండు అలిఖిత ఆధారాలు లేదా రాతపూర్వం కాని అంటే వస్తుపరమైనటువంటి ఆధారాలు. వీటినే మనం పురావస్తు ఆధారాలు అని కూడా అంటాం. సో పురావస్తు ఆధారాల ద్వారా ప్లస్ లిఖితపూర్వకమైన ఆధారాల ద్వారా చరిత్రను మనం అధ్యయనం చేసుకోవచ్చు. ఈ లిఖిత ఆధారాలు మళ్ళీ రెండు రకాలు. ఒకటి భారతీయ ఆధారాలు అంటే భారతదేశంలో మన భారతీయులు రాసినటువంటి ఆధారాలు, రెండు విదేశీయులు రాసినటువంటి ఆధారాలు అంటే భారతదేశాన్ని సందర్శించినటువంటి విదేశీయులు కూడా కొన్ని రచనలు చేశారు. అటువంటివి కూడా మనం విదేశీ ఆధారాలు అని అంటాం. వాళ్ళు కూడా భారతదేశాన్ని పరిశీలించినప్పుడు లేదా భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఆయా కాలాల్లో ఈ ప్రాంతాల్లో ఏమేమి చేశారు, అక్కడ రాజుగారి గురించి వాళ్ళు ఏం అధ్యయనం చేశారు, లేదంటే అక్కడ ప్రజల జీవితాన్ని ఆ కాలం నాడు వాళ్ళు ఏ విధంగా ఉండేదని అధ్యయనం చేసుకున్నారు, వీటన్నిటిని గ్రంథస్థం చేశారు. ఇటువంటి వాటిని విదేశీయులు చేసిన ఆధారాలు అని అంటున్నాం. లేదు మన భారతీయులే మన గురించి ఆ రోజుల్లో రాసుకున్నటువంటి అంశాలు కూడా కొన్ని మనకు ఉపయోగపడుతున్నాయి. అవి కూడా మనకు వాటిని భారతీయ లిఖిత ఆధారాలు అని అంటున్నాం. ఈ భారతీయ లిఖిత ఆధారాల్లో మళ్ళీ మనకు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మతపరమైన ఆధారాలు, రెండు లౌకిక ఆధారాలు. అంటే చాలా ప్రాచీన కాలాన్ని కనుక మనం పరిశీలిస్తే చరిత్ర చాలా వరకు మతపరమైనటువంటి రచన ద్వారానే మనకు లభిస్తుంది. అంటే వాళ్ళు రాసిన పుస్తకాలు ఏవైనా కానీ చాలా వరకు మతానికి సంబంధించిన అంశాలనే గ్రంథస్థం చేశారు భారతీయులు. మరి అవి మనకు చరిత్ర రాసుకోవడానికి ఎట్లా ఉపయోగపడతాయి సార్ అని అంటే, రాసింది మతపరమైన అంశమే అయినా కథావస్తుగా రాశారు కాబట్టి ఆ కథావస్తువును కనుక మనం పరిశీలిస్తే అది ఆ సమాజానికి సంబంధించి ఆ కాలానికి సంబంధించి సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అంశాలను కూడా మనకు చెప్తూనే ఉన్నాయి. సో ఎంతవరకు మన చరిత్ర రచనకు అవి అవసరమో అవి తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అతి ప్రాచీన సాహిత్య ఆధారం ఏంటి అంటే వేదాలు. వేదాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని అంటే, వేదాలు ఏంటి? ఎన్ని రకాలు? 4 రకాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ ఋగ్వేదం కూడా ఆదిల కాలంలో ముఖ్యంగా 1500 క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల మధ్య వరకు జరిగినటువంటి వీరి జీవన విధానాన్ని మనకు చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా చెప్తున్నాయి. అంటే వాళ్ళ జీవితంలో కనిపించినటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఎలాంటి రాజకీయ వ్యవస్థను వారిలో ఆ 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో కలిగి ఉన్నారు, ఎలాంటి సామాజిక జీవనాన్ని వాళ్ళు గడిపారు, ఆర్థిక అంశాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆర్థిక జీవనం వాళ్ళకి ఏ విధంగా ఉంది అని చాలా క్లియర్గా మనకు చెప్తున్నాయి. అయితే చాలా వరకు మతపరమైన అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని మతపరమైన ఆధారంగా చెప్పుకుంటున్నాం. మతపరమైన ఆధారం అయినప్పటికీ వేదాలు మనకి ఆ కాలం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలు కూడా మనకు తెలుపుతున్నాయి. అదేవిధంగా మిగతా 3 వేదాలు
సో వేదాలు కాకుండా ఇంకా మనకి ఏమున్నాయి అంటే పురాణాలు ఉన్నాయి. పురాణం అనగానే అనుకుంటున్నాం సార్ ఒక దేవుడికి సంబంధించి లేదా ఒక మతానికి సంబంధించి ఒక విషయాన్ని తెలియజెప్పడం కదా. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? పురాణంలో అదృష్టవశాత్తు ఆయా కాలాల్లో కనిపించినట్టు ముఖ్య రాజవంశాల గురించి లేదా రాజుల గురించి కూడా మనకు వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. సో అది మన ఆధారం తీసుకోవచ్చు. ప్లస్ పురాణం కూడా ఒక కథా వస్తువు లాగానే చెప్పారు. ఆ కథా వస్తువులో ఒక రాజుగారి గురించో లేదంటే రాజుగారి కుటుంబం గురించో లేదా రాజుగారి పరిపాలనలో సంభవించినటువంటి ఒక కుటుంబం సంబంధించి వ్యవస్థ సంబంధించి ఇట్లాంటి వస్తువులు తీసుకున్నప్పుడు ఆ కథా వస్తువు తీసుకున్నప్పుడు అది సామాజిక పరిస్థితుల గురించి మనకు తెలియజేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని పురాణాలకు గమనిస్తే ఇప్పుడు శాతవాహనులకు సంబంధించి లేదా గుప్తులకు సంబంధించి ఆయా అంశాలు కూడా మనకి పురాణాల్లో కనిపిస్తున్నాయి. సో పురాణాన్ని మనం చదివినప్పుడు ఈ రాజులకు సంబంధించినటువంటి కథా వస్తువు కూడా మనకు లభిస్తుంది. ఇట్లా పురాణాలు ఇట్లా కొన్ని మనకు మతపరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవి ఆయా కాలాల్లో జరిగినటువంటి అంటే సపోజ్ మనకు 2 ఇతిహాసాలు ఉన్నాయండి, రామాయణం మరియు మహాభారతం. రామాయణం ఏం గురించి చెప్తుంది? రాముడు రావణుడికి రామాయణం, ఇంకోటి మహాభారతం. రామాయణం ముఖ్యంగా ఏం చెప్తుంది? రాముడికి రావణాసుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి తెలియజేస్తుంది. అదే మహాభారతం అయితే కౌరవులు పాండవుల మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి తెలియజేస్తుంది. అయితే ఇది మనకి చరిత్రను ఏ విధంగా తెలుపుతుంది అంటే రామాయణం జరిగిందో లేదో కాసేపు పక్కన పెట్టుకుంటే రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి మాత్రం నిజం. ఇప్పుడు వాల్మీకి ఎప్పుడు నిజమవుతాడో వాల్మీకి కాలం నాటి సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులన్నీ మనకు రామాయణాన్ని చదవడం ద్వారా తెలుస్తాయి. ఎందుకంటే రామాయణం అనే ఒక ఇతివృత్తాన్ని ఆయన కథా వస్తువులాగా చెప్పాడు. ప్లస్ అఫ్ కోర్స్ ఇతిహాసంగా అంటే ఎప్పుడో జరిగిన ఒక చారిత్రక అంశంగా ఆయన చెప్తున్నాడు. సో ఇది చారిత్రక అంశమే మనం నమ్ముదాం. అక్కడ నమ్మినా నమ్మకపోయినా ఈ పుస్తకం మనకు ఉంది అంటే ఇది రచించినటువంటి వాల్మీకి మాత్రం నిజం. ఇప్పుడు వాల్మీకి నిజమో వాల్మీకి కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలు ఇందులో అంతర్లీనంగా మనకు కనిపిస్తాయి. ఆ అంశాలను తీసుకుంటే గనక మనకు రామాయణ రచనా కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలియడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా మహాభారతం కూడా ఆ కాలం నాటి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను విశ్లేషించుకోవడానికి చదవడానికి చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేద వ్యాసుడు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వేద వ్యాసుని కాలం నాటికి సంబంధించిన అంశాలు మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడే నేను చెప్పా పురాణాల్లో అయితే మనకు శాతవాహనులు కల్పించారు, వేరేజ్ గుప్తు రాజులు కూడా కనిపించారు. గుప్తుల గురించి వీళ్ళ గురించి మనకు చాలా అంశాలు మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. సో ఆ విధంగా మనకి ఈ లిఖిత ఆధారాల్లో ముఖ్యంగా మతపరమైన ఆధారాలు అయినప్పటికీ కూడా చారిత్రక అంశాలు మనం అధ్యయనం చేయడానికి చాలా వరకు అవి ఉపయోగపడుతున్నాయి. ఇంతకుముందు అనుకున్న విదేశీయులు కూడా భారతదేశానికి వచ్చారు. ఈ విదేశీయులు కూడా చాలా పుస్తకాలు రచించారు. ఆయా పుస్తకాల్లో వాళ్ళు భారతీయ దేశంలో ఏమేమి చూశారో ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనంగా మౌర్యుల కాలంలో మనం చూస్తే ఇండికా అనే పుస్తకం మనకు కనిపిస్తుంది. ఈ మెగస్తనీస్ అనే ఆయన, ఈ మెగస్తనీస్ అనే అతను ఇండికా అనే పుస్తకంలో మౌర్యుల కాలం నాటి రాజకీయ ఆర్థిక అంశాల గురించి చాలా వరకు చెప్పాడు. ఈవెన్ శాతవాహనుల గురించి కూడా చెప్పాడు. వాళ్ళు ఎటువంటి కోటలు నిర్మించుకున్నారో చెప్పాడు. అప్పటి రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందో కూడా చెప్పాడు. సామాజిక వ్యవస్థలో ఎన్ని రకాల కులాల ప్రజలు ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన కొంత అర్థం చేసుకోవడంలో ఆయన కొంత ఇబ్బంది కనిపించి ఉండొచ్చు. కానీ ఆయన ఆ కాలం నాడు ఆయన చూసిన అంశాలు ఆయనకు అర్థమైనంత వరకు వివరిస్తుంటే అవి మనం వీటికి ఇప్పుడు తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా విదేశీ రచనలు కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. అవే కాదు, ఈ మనకు ఇత్సింగ్ కావచ్చు, లేకుంటే పాహియాన్ కావచ్చు, హుయాన్ సాంగ్ కావచ్చు, మార్కోపోలో కావచ్చు, రకరకాల విదేశాల నుంచి వచ్చినటువంటి రచయితలు కూడా ఆయా కాలాలకు సంబంధించి వాళ్ళు ఈ దేశంలో చూసినటువంటి అంశాలను వాళ్ళు లిఖితం చేశారు, గ్రంథస్థం చేశారు. అవి మనకి ఇప్పుడు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి, చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా అలిఖిత ఆధారాలు అనుకున్నాం. అలిఖిత ఆధారాలు ఏంటంటే ఒకటి ఆనాటి వాళ్ళ రాజులు విడుదల చేసినటువంటి శాసనాలు, వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలు, 3 వాళ్ళు విడుదల చేసినటువంటి నాణాలు, ఇంకా మిగతా పనిముట్లు ఏవవుతున్నాయో ఆ పనిముట్లన్నీ మనకు ఆయా కాలాలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రీ హిస్టరీ అంటే పూర్వ చరిత్ర గురించి మనం చదువుకోవాలంటే
కేవలం ఈ ఆధారాలు ఉపయోగపడుతున్నాయి. ఇంతకుముందు మనం అనుకున్నాం చరిత్రను 2 రకాలుగా అధ్యయనం చేస్తున్నాం, చరిత్రను 2 రకాలుగా విభజించుకుంటున్నాం. ఏంటి ఆ 2 రకాలు అంటే పూర్వ చరిత్ర ఒకటి, చరిత్ర ఒకటి. ఇప్పుడే అనుకున్నాం పూర్వ చరిత్ర ఏంటి సార్, మళ్ళీ చరిత్ర అంటేనే గతాన్ని చదవడం కదా, మళ్ళీ పూర్వ చరిత్ర అంటే ఏంటి అంటే చదవడానికి, చరిత్రను చదవడానికి ఇప్పుడు మనం నేను చెప్పినట్టు లిఖితపూర్వకమైన ఆధారాలు కనుక ఉంటే ఆ లిఖితపూర్వక ఆధారాలు లభించిన కాలం నుంచి ఈ రోజు దాకా ఉన్నటువంటి కాలాన్ని ఏమంటున్నాం అంటే పూర్వ చరిత్ర అని అంటున్నాం. లిఖితపూర్వక ఆధారాలు లభించిన కాలాన్ని మనం ఏమంటున్నాం అంటే పూర్వ చరిత్ర అంటున్నాం. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకటి కట్టడాల ఆధారంగా కావచ్చు, లేకపోతే వాడు వాడినటువంటి పనిముట్ల ఆధారంగా కావచ్చు, ఇంకేదైనా ఏ వస్తువు అయినా సరే ఆ వస్తువుల ద్వారా అంటే లిఖితపూర్వక ఆధారాలు లేని కాలంలో మానవుడికి చదవడం రాయడం తెలియని కాలం అంటూ ఏదైనా కనుక ఉంటే ఆ కాలాన్ని చదవడాన్ని మనం పూర్వ చరిత్ర అంటాం. అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు ఆ కాలంలో మనకు లభించవు. ఎందుకంటే ఆనాటి మానవుడు చదువుకోలేదు కాబట్టి. సో వాడు ఏమి రాయలేదు, రాతపూర్వమైనటువంటి ఆధారాలు మనకేం వదిలిపెట్టలేదు. అటువంటి కాలాన్ని చదవడానికి ఈ ముఖ్యంగా మనం అనుకున్నటువంటి పురావస్తు ఆధారాలు చాలా వరకు ఉపయోగపడతాయి. ఒకటి ఈ పురావస్తు ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు నేను ఏ దేశ చరిత్రలోనైనా 2 రకాల చరిత్రల కాలాలు మనకు ఉన్నాయనుకుంటున్నాం. ఒకటి పూర్వ చరిత్ర, ఇక్కడ 2 చరిత్ర. సో పూర్వ చరిత్రకు సంబంధించి లిఖితపూర్వక ఆధారాలు ఉండవు, చరిత్రకు సంబంధించి లిఖితపూర్వక ఆధారాలు ఉంటాయి, ప్లస్ వస్తుపరమైన ఆధారాలు కూడా ఇక్కడ మనకు లభిస్తాయి. మధ్యలో భారతదేశంలో మనకు కాలం ఉంది, దీన్ని తొలి చరిత్ర అన్నారు. మళ్ళీ ఇదేంటి సార్ కొత్తగా అంటే ఇక్కడ లిఖితపూర్వకమైన ఆధారాలు మనకు దొరికాయి, కానీ వాళ్ళు వాడిన లిపిని మనం చదవలేకపోతున్నాం. భారతదేశంలో హరప్ప నాగరికత అనే ఒక కాలం ఉంది, మనకు కూడా గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి ఆ కాలం నుంచే మనం చదువుతాం. అయితే ఆ కాలంలో లిపి మనకు దొరికింది, దురదృష్టవశాత్తు మనం ఆ లిపిని చదవలేకపోతున్నాం. అది ఏ భాషకు సంబంధించిన లిపో మనకు తెలియదు, మనం చదవలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అశోకుని కాలం నాడు బ్రాహ్మీ, ఖరోష్ఠి అనే 2 లిపులు పాపులర్గా మనకు బాగా కనిపించాయి. ఈ బ్రాహ్మీ అనే లిపిని అశోకుడు భారతదేశం మొత్తం వాడాడు, ఖరోష్ఠి అనే లిపిని వాయువ్య భారతంలో వాడాడు, అంటే నార్త్ ఈస్ట్ పాకిస్తాను లేదంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను ఆ ప్రాంతంలో వాడాడు. ఖరోష్ఠి లిపి కుడివైపు నుంచి ఎడవైపుకి రాయబడింది, బ్రాహ్మీ లిపి ఎడమవైపు నుంచి కుడివైపుకి మనం మామూలుగా రాస్తున్నటువంటి రాతగా మనకుంది. ఆ ఖరోష్ఠి లిపిని మనం డిస్కవర్ చేసాం, దాన్ని మనం చదవగలుగుతున్నాం. బ్రాహ్మీ లిపి కూడా చదువుతున్నాం. మీరు అందరూ ఒక మాట పాపులర్గా వినే ఉంటారు, బ్రహ్మరాత మనకు అర్థం కాదు అని. ఇట్స్ నాట్ బ్రహ్మరాత, అది బ్రహ్మరాత కాదండి, బ్రాహ్మీ రాత. బ్రాహ్మీ అనేది ప్రాచీన భారతదేశంలో భారతీయులు వాడినటువంటి ఒక లిపి. ముఖ్యంగా అశోకుని కాలంలో మనకి ఈ లిపి కనిపిస్తుంది. జేమ్స్ ప్రిన్సిప్ అనే ఆర్కియాలజిస్ట్ ఈ బ్రాహ్మీ లిపిని చదవగలిగాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం చదవడానికి అనుకూలంగా కూడా ఆయన చేసి చెప్పగలిగాడు. బ్రాహ్మీ లిపి మనకు తెలుసు. సో ఈ విధంగా లిపి మనకు ఉంది, ఆ లిపిని మనం చదవగలుగుతున్నాం. అశోకుని కాలం నాడు వాడిన లిపి అయినా ఆ తర్వాత కాలంలో వాడిన లిపులైనా మనం ఆయా కాలాలకు సంబంధించి లిపులను మనం చదవగలుగుతున్నాం. అది ఇప్పటి కాలానికి లిపికి సరిపోలి ఉండకపోయినా మనం చదవగలుగుతున్నాం. సో మనకు చరిత్రకు సంబంధించిన ఆధారాలు లిఖిత రూపంగా దొరికితే ఆ కాలం నుంచి ఇప్పుడు మనం గత నిమిషం దాకా గత సెకండ్ దాకా ఉన్న వాడిని చరిత్ర అంటున్నాం. అంతకు ముందు కాలానికి సంబంధించి అంటే లిపి లేని కాలాన్ని మనం పూర్వ చరిత్ర అంటున్నాం. బట్ భారతదేశంలో హరప్ప నాగరికత అనే ఒక కాలానికి సంబంధించి లిపి మనకు దొరికింది, అయితే మనం చదవలేకపోతున్నాం. మనం దాన్ని చదవలేకపోతున్నాం, కానీ లిపి అక్కడ ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటే తొలి చరిత్ర అంటున్నాం. సో తొలి చరిత్ర కాలం నుంచి గత నిమిషం వరకు, ఆఫ్ కోర్స్ మనం 2014 వరకు మనకున్న చరిత్ర మనం తీసుకుంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మనకుంది. సో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మనకుంది కాబట్టి మళ్ళీ చరిత్రను మనం ఏం చేసామంటే 3 రకాలుగా విభజించుకున్నాం. ఒకటి ఇప్పుడే నేను చెప్పినట్టు పూర్వ చరిత్ర, తొలి చరిత్ర, చరిత్ర. ఈ పూర్వ చరిత్రను కాసేపు పక్కన పెడతాం, తొలి చరిత్ర నుంచి మనం మొదలుపెట్టి చదవాలి. దాన్ని మనం ఏమనుకున్నాం, హరప్ప నాగరికత అని అంటున్నాం. తొలి చరిత్ర కాలం నుంచి ఈనాటి దాకా కూడా చూస్తే కూడా కొన్ని మళ్ళీ వేల సంవత్సరాల మనకు చరిత్ర ఉంది. సో ఇది వేల సంవత్సరాల చరిత్ర మనకు ఉంది కాబట్టి చరిత్రను మళ్ళీ మనం ఏం చేస్తున్నామండి అంటే 3 రకాలుగా వర్గీకరించుకుంటున్నాం. ఒకటి ప్రాచీన చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం భారతదేశ చరిత్ర చదువుకుంటున్నాం కాబట్టి దీని గురించి మనం అధ్యయనం చేసుకుందాం. ప్రాచీన భారతదేశ చరిత్ర. 2 మధ్యయుగ భారతదేశ చరిత్ర.
అండ్ 3 ఆధునిక భారతదేశ చరిత్ర. సో భారతదేశ చరిత్రని మనం 3 రకాలుగా విభజించుకుంటే, 1 ప్రాచీన భారతదేశ చరిత్ర, 2 మధ్యయుగ భారతదేశ చరిత్ర, 3 ఆధునిక భారతదేశ చరిత్ర అనే చరిత్ర కాలాన్ని మనం 3 రకాలుగా విభజించుకొని చదువుకోవచ్చు. ఆయా కాలాలకు సంబంధించి ఏవి ముఖ్యమైన కాలాలు ఉన్నాయి, ఈ ముఖ్యమైన అంశాలు ఏంటి ఒకసారి మనం చదవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ప్రాచీన కాలంలో ఇప్పుడే నేను ఒకటి చెప్పాను, ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం, హరప్పా కాలం నుంచి మొదలు పెట్టుకుందాం. సో హరప్పా కాలం నుంచి రీసెంట్ టైమ్స్ వరకు మనకు భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉంది, ఏ ముఖ్యమైన కాలాలు ఉన్నాయి, ఒకసారి ఆ ముఖ్యమైన కాలాల గురించి ఒకసారి చూసుకుందాం. ఆయా కాలాల్లో గతంలో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో నేను ఇప్పుడే చెప్పాను, హరప్పా అనే కాలాన్ని మనం ముఖ్యంగా చూసుకుంటున్నాం. హరప్పాను తొలి చరిత్ర అనుకున్నాం. ఈ హరప్పాకు సంబంధించి గతంలో మనకు ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి అంటే, హరప్పాలో అనేది ఒక పట్టణ నాగరికత. హరప్పా నాగరికత అనేది ఒక పట్టణ నాగరికత. సార్ పట్టణ నాగరికత ఏంటి, మళ్ళీ పల్లె నాగరికత ఏంటంటే, మనిషి పుట్టినప్పుడు పశుప్రాయుడు జీవితం ఏ విధంగా ఉంటుంది, పశువు జీవించినట్టుగానే ఉంటుంది. పెద్దవాడి దానికి దీనికి తేడా మనకి కనిపించలే. అదంతా మనం పూర్వ చరిత్ర చదువుతాం. ఆ పూర్వ చరిత్రలో కూడా ప్రాచీన శిలాయుగాని, మధ్య శిలాయుగాని, ఎగువ శిలాయుగాని రకరకాల శిలాయుగాలుగా వాటిని విభజించుకున్నాం. శిలాయుగాలను ఎందుకు పిలిచాం అంటే, రాతి యుగాన్ని చెప్పాం. రాతి యుగం అంటే ఏంటి, రాతిని పనిముట్లుగా ఆ రోజుల్లో వాడాడు కాబట్టి ఆ కాలాన్ని రాతి యుగం లేదా శిలాయుగం అని పిలుస్తున్నాం. సో వాడు వాడిన రాతి పనిముట్ల యొక్క సైజు ఆకారంగా, పరిమాణం ఆకారంగా ఆ కాలాన్ని కూడా మనం ఏం చేసామంటే, ఎగువ పాత్రిహాత యుగం, దిగువ పాత్రిహాత యుగం, మధ్య పాత్రిహాత యుగం కూడా మనం డివైడ్ చేసుకున్నాం. వాటిని కాసేపు పక్కన పెడతాం. అది కాగానే మనకు తొలి నాగరికత కాలం, చరిత్రలో కనిపించిన తొలి చారిత్రక యుగం అంటే ఏమంటే అనుకున్నాం, హరప్పా నాగరికత కాలం అని అనుకున్నాం. ఈ హరప్పా నాగరికత కాలానికి సంబంధించి చదవడం కూడా మనకున్న ఆధారాలు ఏంటి, నేను ఇప్పుడే చెప్పాను. లిపి కనిపించింది కానీ ఆ లిపిని బట్టి మనం ఏమి చదవలేకపోతున్నాం, ఎందుకంటే ఆ లిపి ఏంటో మనకు తెలియదు. మరి ఆ లిపి తెలియనప్పుడు ఎట్లా చదువుతామండి, ఏంటి పరిస్థితి అని అంటే, 1 వాళ్ళు కట్టిన కట్టాలు, వాళ్ళు నిర్మించుకున్న ఇళ్లను బట్టి, వాళ్ళు వాడిన వస్తువులను బట్టి వాళ్ళ చరిత్రను మనం అధ్యయనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసాం, చాలా విశదీకరించుకున్నాం, చాలా బాగా రాసుకున్నాం. ఇప్పుడే నేను ఒక మాట వాడా, ఏంటి, హరప్పా నాగరికత పట్టణ నాగరికత అని. పట్టణ నాగరికత అని మీరు ఎట్లా చెప్పగలరు అంటే, వాళ్ళు నిర్మించుకున్న నిర్మాణాలను బట్టి మనం పట్టణ నాగరికత అని చెప్పగలిగాము. అక్కడే నేను చెప్పా. ఇప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి మనకు ఒక ప్రశ్న వచ్చింది, హరప్పా నాగరికత యొక్క వాళ్ళ వాస్తు నిర్మాణం ఏ విధంగా ఉంది, ఆ నిర్మాణం గురించి ఒకసారి తెలియజేయండి. ప్లస్ హరప్పా నాగరికత కాలం ఏంటి, ఎప్పుడైనా నేను చెప్పా, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మనకుంది లేదా వందల సంవత్సరాల చరిత్ర ఉంది అంటే, హరప్పా నాగరికత సుమారు క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల నుంచి 1750 సంవత్సరాల మధ్యకాలంలో విలసిల్లింది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. రకరకాల తేదీలు ఉన్నాయి. ఈ తేదీని చాలా వరకు చాలా మంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. సో క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల నుంచి 1750 సంవత్సరాల మధ్యకాలంలో మనకి హరప్పా నాగరికత కనిపించింది. సో దీనికి మనం ఇచ్చుకున్న కాలం ఏంటంటే 2300 నుంచి 1750 సంవత్సరాలు. అంటే 1750 సంవత్సరానికి అంతమైపోయిందని కదా. ఈ అంతం మీద కూడా మనకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు సాధారణంగా. ఏంటి అంటే, ఈ నాగరికత ఎప్పుడు ఆరంభమైంది? కానీ కరెక్ట్గా 2300 అనలేము, అంటే అంతకు ముందు నుంచే మొదలైంది. 2300 నాటికి ఈ నాగరికత బాగా ఉచ్చమైన దేశంలో కనిపించింది. 1750 సంవత్సరాల నాటికి ఇంకా అంతం కావడం మొదలుపెట్టింది. ఎందుకు అంతం అయిపోయింది, ఏంటి కారణాలు? ఈ రెండింటిపైన కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. జనరల్గా ఏంటంటే, ఈరోజు ఈ కాలంలో కాసేపు హరప్పా నాగరికతను పక్కన పెడితే వ్యక్తుల కన్నా వ్యవస్థ మీద ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నాడు. అంటే ఒక పలానా రాజు ఏం చేశాడు, పలానా రాజు యొక్క గొప్పతనం ఏంటి, ఆయనకున్న టైటిల్స్ ఏంటి, ఇవి అడగడం కన్నా, అవి అడగడం లేదని కాదు, వాటికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఎక్కువ శాతం మానవ సమూహానికి సంబంధించి మొత్తంగా ప్రశ్నలు వేయడం మొదలు పెడుతున్నాడు. అంటే ఆనాటి మానవుల సామాజిక జీవనం ఎట్లా ఉంది, ఆ సామాజిక జీవనంలో కనిపించినటువంటి వ్యవస్థలో ఏమేమి అంశాలు కనిపించాయి, కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క మిగతా సామాజిక జీవనం ఏ విధంగా ఉంది, మొత్తంగా ఒక ప్రశ్న.
లేదు రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది అంటే రాజుగారి యొక్క అధికారాలు ఏమున్నాయి, ఆయన కింద మంత్రివర్గం ఏ విధంగా ఉంది, మిగతా అధికారులు ఏ విధంగా ఉన్నారు, మొత్తంగా ఆనాటి రాజకీయ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది అట్లా అడుగుతున్నాడు. కానీ పర్టికులర్ ఒక రాజు ఏ యుద్ధాలు చేశాడు వాటి కానీ తక్కువ ప్రశ్నలు చాలా వరకు తక్కువ అడుగుతున్నాడు. అంటే వ్యక్తుల గురించి మరీ ముఖ్యంగా కొంతమంది పర్సనాలిటీస్ ఉంటాయి, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కృష్ణదేవరాయలు కావచ్చు, అండ్ పులకేశి చాళుక్యుల రాజు కావచ్చు, మన రాజుగారు రాజరాజ నరేంద్రుడు గారు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉత్తర భారతదేశానికి వెళ్ళినప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ కావచ్చు, లేదంటే అక్బర్ గురించి కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఆయా చరిత్రనే ప్రభావితం చేసిన వ్యక్తులు కాబట్టి ఆయా వ్యక్తుల పైన చరిత్రలు అడగడానికి అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా ఈనాటి కాలంలో మన చరిత్రలో కనుక చూస్తే మొత్తంగా వ్యవస్థకు సంబంధించి, సామాజిక అంశాలకు సంబంధించి, రాజకీయ అంశాలకు సంబంధించి లేదా ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పా నాగరికత కాలమే అని మనం అనుకుంటే హరప్పా నాగరికత కాలంలో కనిపించినటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను వివరించండి అని ప్రశ్న అడగవచ్చు. లేదు నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, ఏంటి హరప్పా నాగరికత పట్టణ నాగరికత అని చెప్పడానికి ఏ ఆధారాలు మీకు ఉపయోగపడుతున్నాయి అంటే ఆనాటి ఆ ప్రజలు ఇప్పుడు హరప్పా నాగరికత దాదాపు 1400 ప్రాంతాల్లో మనకు కనిపించింది. ఇటు కాశ్మీర్ ప్రాంతం నుంచి ఇటు మహారాష్ట్ర వరకు, ఇటు బెలూచిస్తాన్ నుంచి మొదలుపెట్టుకుంటే బీహార్ వరకు మొత్తం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సుమారు 1400 ప్రాంతాల్లో మనకి నాగరికత కనిపించింది. దాదాపు అన్ని పట్టణాల్లో లేదా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే నిర్మాణాలు జరుగుతుంటాయో అలాంటి నిర్మాణం ఇక్కడ కనిపించింది. అంటే వీళ్ళు నిర్మించుకున్న ఇళ్ల నిర్మాణం పట్టణ వాతావరణంతో సరిపోలి ఉంది. అంటే ముఖ్యంగా విశాలమైన రోడ్లు కట్టించుకున్నారు, రహదారులలో వీధులు కూడా చాలా సక్రమంగా నిర్మించుకుని ఉన్నారు, మధ్యలో డ్రైనేజ్ సిస్టమ్ కలిపింది. అంటే మురుగునీటి పారుదల నిర్మాణం చాలా ఒక నిర్మాణమైన పద్ధతిలో కనిపించింది, ఒక క్రమబద్ధమైన పద్ధతిలో కనిపించింది. చాలా వరకు ఈ రోజు నగరాలు కూడా మనం చూడట్లేదండి. ఎక్కడ నగరాల్లో ఎక్కడ కానీ, అంటే నగరాల్లో తప్ప చిన్న పల్లెటూరు ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఇప్పటికీ ఆ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమే కనిపిస్తుంది. కానీ మనకు కనిపించినటువంటి ఈ నగరాల్లో కనిపించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లాంటిది కనిపించట్లా. అంటే మురుగునీటి పారుదల సదుపాయం ఓపెన్గా తెరిచి ఉన్న కాలంలో కనిపించింది, కానీ భూగర్భ డ్రైనేజీ పద్ధతి అనేది మనకి ఇప్పటికీ చాలా పట్టణాల్లో లేదు. కానీ వేరే క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల కాలంలోనే చాలా నగరాల్లో, చాలా ఈ పట్టణాల్లో, హరప్పా నాగరికత వెలిసిన పట్టణాల్లో ఈ అంతర్గతంగా భూగర్భంలో నిర్మించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కనిపించింది. అది పట్టణ వాతావరణం అంటామా అనలేమా మరి. సో నగర వాతావరణం కనిపించింది, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కనిపించింది. మనకి చాలా పబ్లిక్ నిర్మాణాలు కూడా చాలా, అంటే ఒక అసెంబ్లీ హాల్ లాంటిది, లేకుంటే ఒక దేవాలయం అని అనుకోవచ్చు, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయనుకోండి. ఇటువంటి రకరకాల నిర్మాణాలు మనకేం చేస్తున్నాయంటే హరప్పా నాగరికత అనేది ఒక పట్టణ నాగరికత అని చెప్పే విధంగా నగర నిర్మాణం జరిగింది. సో ఇదొకటి. అయితే ఇప్పుడే చెప్పాను 2300 సంవత్సరాల నుంచి 1750 సంవత్సరాల మధ్య విలసిల్లింది అంటే 1750 నాటికి అంతం మొదలైంది లేదా అంతమైపోయింది. ఎందుకు అంతమైంది? వీటికి సంబంధించి కూడా చాలా క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు. అంటే ఒకటి హరప్పా నాగరికతకు సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను వివరించిన క్వశ్చన్ ఒకటి రావడానికి అవకాశం ఉంది. హరప్పా నాగరికత పట్టణ నాగరికత అని ఏ విధంగా చెప్పగలవు అని ఒకటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇది పట్టణ నాగరికత అయినప్పుడు, అసలు అంత మంచి నాగరికత అయినప్పుడు ఎందుకు అంతమైపోయింది, అంతమైపోయిన కారణాలు ఏంటి? ఆ కారణాలన్నీ మళ్ళీ మనం ఆ కాలాన్ని గురించి డిస్కస్ చేసినప్పుడు వివరించుకుందాం. అయితే ఎందుకు అంతమైపోయిందంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆర్యుల దండయాత్ర ఒకటి చెప్పారు, లేదంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి లేదా దానికి సంభవించినటువంటి వరదలు కావచ్చు, లేదంటే డిఫారెస్టేషన్, అక్కడ అడవులని వీళ్ళు అంతం చేసుకోవడంతో అది ఎడారుల ప్రాంతాల్లాగా మారిపోయిన కారణం కావచ్చు. ఇట్లా రకరకాల కారణాలని, ఆ కారణాలని మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో అంతానికి కారణాలు అడగవచ్చు, పట్టణ నిర్మాణ శైలి గురించి అడగవచ్చు, వివిధ రకాల కారణాల గురించి అడగవచ్చు. సింధు నాగరికత అంతంలో ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, విదేశీయుల దాడులు అని. ఈ విదేశీయులు ఎవరు అనంటే ఆర్యులు అనేది ఒక నమ్మకం. ఆర్యులు విదేశీయుల కాదన్నది ఆర్యుల గురించి డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. అయితే ఆర్యుల యొక్క దండయాత్రలో దీనికి కారణం అనుకుంటున్నాం. సింధు నాగరికత అంతమైపోయిన తర్వాత ఆర్యుల నాగరికత ఆరంభం అయింది. సో ఎవరు ఈ ఆర్యులు? ఈ ఆర్యులకు సంబంధించి ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి అని ఒకసారి కనుక మనం పరిశీలన చేసుకుంటే, ఆర్యులు సుమారు, అంటే ఆర్యుల నాగరికత లేదా దీన్ని మనం వేద నాగరికత కాలం కూడా అనొచ్చు. సో ఈ ఆర్యుల నాగరికత కాలం లేదా వేద నాగరికత కాలం సుమారు 2000 సంవత్సరాల నుంచి, సుమారు అప్రాక్సిమేట్గా చెప్తున్నాం. సో వీటి నుంచి
6వ శతాబ్దం వరకు విలసిల్లింది అని చెప్పుకోవచ్చు. అంటే ఆర్యులు విదేశీయులను మనం నమ్మితే విదేశీయుల కాదా, అది మనం ఆర్యుల గురించి డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేసుకుందాం, అప్పుడు చర్చించుకుందాం. అయితే ఆర్యులు వాళ్ళ యొక్క నాగరికత సుమారు 2000 కాలంలో ప్రారంభమై ఉంటే, లేదా విదేశీయులై విదేశ ప్రాంతాల నుంచి భారతదేశానికి వస్తూ ఉంటే వస్తూ 1500 సంవత్సరాల నాటికి, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాటికి భారతదేశంలో వీళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటిదాకా కంటిన్యూ అయిందంటే ఇప్పుడే నేను 6వ శతాబ్దం వరకు 1500 నుంచి 600 సంవత్సరాల వరకు విలసిల్లిన ఒక భారతీయ నాగరికత కాలాన్ని వేద నాగరికత కాలం లేదా ఆర్యుల నాగరికత కాలం అని అంటాం. వీళ్ళ జీవన విధానం కూడా ఇప్పుడు కానీ ఇంత సుదీర్ఘమైన కాలం ఒకే విధంగా మొదలై ఒకే విధంగా అంతమైపోదు. అంతమైపోయిందా అంటే అసలు ఇంతకుముందు మనం చెప్పుకున్న హరప్ప నాగరికతలోనే చాలా అంశాలే ఇప్పటికీ భారతదేశంలో కనిపిస్తున్నాయి. కాబట్టి అంతమైపోయింది అని ఖచ్చితంగా మొత్తంగా అంతమైపోయిందని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నటువంటి సింధు నాగరికత లేదా ఆ హరప్ప నాగరికత కాలానికి సంబంధించి కొన్ని ఇప్పటికీ సాంస్కృతిక అంశాలు మనకి ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ మతపరమైన పరిస్థితులు కనుక మనం అధ్యయనం చేస్తే వీళ్ళు పశుపతిని పూజించారు. వాళ్ళు వాడినట్టు కొన్ని ముద్రికల్లో ఒక ముద్రికలో మనకు పశుపతి అనే ఒక బొమ్మ కనిపించింది. దీన్ని వాళ్ళు పూజించిన ఒక పురుష దైవంగా చరిత్రకారులందరూ అంచనా వేశారు. ఈయనకు ఒక పేరు కూడా మనం పెట్టుకున్నాం. ఆయన చుట్టూ పశువులందరినీ పరివేషితమై ఉన్నాయి కాబట్టి పశువుల యొక్క నాయకుడు, పశువుల యొక్క అధిపతి అని ఈయన ఏం చేశారంటే పశుపతి అని ఒక మనం పిలుచుకున్నాం. ఇందులో చరిత్రకారులు ఏం చేశారంటే భారతీయులు ఈనాడు పూజిస్తున్న రుద్రుడి యొక్క తొలి రూపమే ఆ పశుపతి. అంటే ఆ రోజు పశుపతి అనే పేరుతోటి, అఫ్ కోర్స్ పేరు ఏదైనా కావచ్చు, మనమైతే పశుపతి అనే పిలుస్తున్నాం. ఆనాడు పశుపతి అనే పిలిచినటువంటి ఒక దైవమే ఈరోజు శివుడు. ఈవెన్ దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా మనకు లభించాయి. అందులో మరీ ముఖ్యంగా లింగాకారంలో కనిపించినట్టు కొన్ని కనిపించాయి, కొన్ని మనకు ఆధారాలు లభించాయి. యోని ఆకారంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా మనకు లభించాయి. అంటే ఈనాడు కనిపించినటువంటి శివలింగ ఆకారం ఆ రోజే లభించింది. అంటే శివుని పూజించారు. మరి శివుడిని ఆ రోజు పూజించారు, ఇప్పుడు కూడా పూజిస్తున్నాగా. వీళ్ళకి ఒక అమ్మ తల్లి విగ్రహం కనిపించింది, ఒక స్త్రీ విగ్రహం. ఈవెన్ అమ్మ తల్లిగా ఆ రోజు పూజించి ఉండవచ్చు అని అనుకుంటున్నాం. ఆ అమ్మ తల్లి పూజ ఇప్పుడు కూడా కనిపిస్తుందిగా. పేర్లు తేడా ఉండొచ్చు, పోషమ్మ అనొచ్చు, లేదా మైసమ్మ అనొచ్చు, ఎల్లమ్మ అనొచ్చు, గంగానమ్మ అనొచ్చు. ఇటువంటి పేర్లు తేడాలో మనకైనా కనిపించొచ్చేమో కానీ అమ్మ తల్లిని పూజించే ఆచారం సింధు నాగరికత కాలంలో ఉంది, ఇప్పటికీ ఉంది. సో మొత్తంగా ఒకే ప్రాంతం అట్లాగే కంటిన్యూ కాకుండా అక్కడ ప్రజలంతా వలస వెళ్ళిపోయారు, ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ నాగరికత అంతమైపోయిందని మనం అనుకుంటున్నాం. ఈ ఆర్యుల నాగరికత ఇంతవరకు అని అనుకుంటున్నాం, అక్కడికి అంతమైపోయిందా అంటే కాదు. అక్కడ నుంచి రకరకాల అంశాలు వీళ్ళ జీవన విధానంలో ఇమిడి ఉన్నాయి. ఏదైతే వీళ్ళని చదవడానికి ఆధారాలు మనకి ఏవి ముఖ్యంగా ఉన్నాయంటే వేదాలు ఉన్నాయండి. వేదాల ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే వీళ్ళ నాగరికతను చదవచ్చు. సో ఈ కాలానికి సంబంధించి ఏది క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యకాల 600 సంవత్సరాల మధ్యకాలంలో సంబంధించినటువంటి భారతదేశంలో ఒక కాలానికి సంబంధించిన నాగరికతను ఏమనుకుంటున్నాం, వేద నాగరికత లేదా ఆర్యుల నాగరికత అంటాం. వీళ్ళ గురించి మనం చదవడానికి మనకు ఈ వేదాలు ఉపయోగపడుతున్నాయి. వేదాల్లో మనకు తెలుసు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇప్పుడే అనుకున్న 4 వేదాలు ఉన్నాయి. అందులో ఋగ్వేదంలో పేర్కొన్నటువంటి ఒక లక్షణాలు, జీవిత లక్షణాలు వేరే ఉన్నాయి. మిగతా వేదాల్లో కనిపించినటువంటి లక్షణాలు వేరే ఉన్నాయి. అందుకని ఈ వేద కాలాన్ని మనం ఏం చేయొచ్చు అంటే 2 రకాలుగా మళ్ళీ విభజించవచ్చు. ఋగ్వేద కాలం, మలివేద కాలం. సో ఇప్పుడు మలివేదం అంటే ఏమనుకుంటున్నాం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలే కాకుండా అథర్వణ వేదం, ఈ 4 వేదాలే కాకుండా మనకి ఇంకా వేద సాహిత్యం బ్రాహ్మణాలని, అరణ్యకాలని రకరకాలు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కనుక మనం అధ్యయనం చేస్తే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో వీళ్ళ జీవితం ఒక రకంగా ఉంది అని, తర్వాత 1000 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల మధ్యలో ఇంకో రకంగా ఉంది అంటే వాళ్ళ జీవన విధానాలనే తేడా వచ్చింది అని. దీనికి ఆధారాలు ఏంటి? ఇప్పుడే నేను అన్నాను, ఋగ్వేదంలో వీళ్ళ జీవన విధానం ఒక రకంగా ఉంది, ఈ మిగతా వేదాలను పరిశీలించినప్పుడు ఇంకొక రకంగా ఉంది. అందుకనే వేదకాలాన్ని 2 రకాలుగా మనం విభజించుకొని, ఒకటి ఋగ్వేద కాలం అని, రెండోది మలివేద కాలం అని 2 రకాలుగా విభజించుకున్నాం.
అంటే వీళ్ళ జీవన విధానంలో తేడా ఉంది అని ఇప్పుడే నేను చెప్పాను. సో ఆ జీవన విధానంలో సంభవించినట్టు తేడాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నలు కూడా 2 రకాలుగా అడగవచ్చు. ఒకటి, తొలి వేద కాలం నాటి అంటే ఋగ్వేద కాలం నాటి ఆర్యుల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. లేదు, ఇంకో ప్రశ్న అడగవచ్చు, మలివేద కాలం నాటి ఆర్యుల సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించండు. లేదా ఇంకో ప్రశ్న అడగవచ్చు, తొలి వేద కాలాన్ని మలివేద కాలంతో సరిపోల్చి చెప్పండి. అంటే తొలి వేద కాలంలో వీళ్ళ రాజకీయ అంశాలు ఏ విధంగా ఉన్నాయి, మలివేద కాలంలో వీళ్ళ రాజకీయ అంశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మనం అనుకోవాలంటే తొలి వేద కాలంలో వీళ్ళు కేవలం చిన్న చిన్న గ్రామాల్లో నివసించారు. వాళ్ళు ఉన్నట్టు చిన్న చిన్న గ్రామాలు ఏమని పిలిచామంటే జనపదాలు అని పిలిచాం. మలివేద కాలం నాటికి ఈ జనపదం యొక్క సైజు పెరిగింది, అది మహాజనపదంగా మారింది. సో మిగతా రాజుగారు అప్పుడు రాజునని పిలిచారు, ఇక్కడేమో మహారాజునని పిలిచాం. అప్పుడు సభా సమితిలు ఉన్నాయి. ఇట్లా ఏమేమి మార్పులు వచ్చాయి ఋగ్వేద కాలంతో పోలిస్తే మలివేద కాలం నాటికి, ఇది ఈ పరిస్థితులు కూడా మనకు రాయాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఋగ్వేద కాలాన్ని మలివేద కాలంతో పోల్చండి అంటే ఆనాటి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సాంస్కృతిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అంటే మతపరమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయి. ప్రతిదీ ఫస్ట్ మొట్టమొదటి మనం ఏం చేయాలి, ఋగ్వేద కాలంలో ఏ విధంగా ఉన్న రాయాలి, మలివేద కాలం నాటికి మార్పు ఎట్లా వచ్చింది. ఇప్పుడు నేను అన్నట్టు మా జనపదాలు మహాజనపదాలు అయిపోయి రాజుగారు మహారాజు అయిపోయారు, ఇట్లా తేడా. అదే ఇప్పుడు సామాజిక పరిస్థితులకు వద్దాం. తొలివేద కాలంలో కుల వ్యవస్థ తక్కువగానే, వాటి ప్రాముఖ్యత తక్కువగానే కనిపించింది. మలివేద కాలం నాటికి వచ్చేసరికి కుల వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాని బ్రాహ్మణుడి యొక్క ఆధిక్యత సమాజం పైన బాగా ఎక్కువగా కనిపించింది. ఆ తేడాలన్నీ మనం సామాజిక పరిస్థితుల్లో గమనిస్తాం. స్త్రీ యొక్క పరిస్థితి తొలివేద కాలంలో ఏ విధంగా ఉంది, స్త్రీ యొక్క పరిస్థితి మలివేద కాలంలో ఏ విధంగా ఉంది. సో ఈ విధంగా ఈ అంశాలన్నీ సామాజిక అంశాలు పరిశీలిస్తాం. అదే ఆర్థిక పరిస్థితులు అనుకోండి. ఆర్థిక పరిస్థితులు ఏం చదువుతాం, ముఖ్యంగా అంతకుముందు కాలంలో వీళ్ళ యొక్క జీవనం ఏ విధంగా ఉంది, వ్యవసాయం ఉందా, పశుపోషణ ఉందా. తొలివేద కాలం నాడు పశుపోషణ ఎక్కువగా కనిపించింది, అంటే ఆర్యులు పశుపోషకులుగానే కనిపించారు. మలివేద కాలం నాటికి వచ్చేసరికి వ్యవసాయం వచ్చింది, వ్యవసాయంతో పాటు వాణిజ్యం వచ్చింది, లేదా ఇతర చేతి వృత్తులు, రకరకాల వృత్తులని వీళ్ళకి వచ్చాయి. సో ఏ వృత్తులు మనకు తొలివేద కాలంలో కనిపించాయి, ఏ వృత్తులు మలివేద కాలంలో కనిపించాయి, వీళ్ళ ఆర్థిక జీవన విధానం ఏ విధంగా మార్పు చెందింది, ఈ అంశాలు పరిశీలించాలి. అదేవిధంగా మతంలో ఋగ్వేద కాలం నాడు ఏ దేవతలు పూజించారు, మలివేద కాలం నాటికి దేవతలు ఏ విధంగా వచ్చారు, దేవతలను ఆరాధించే పద్ధతి ఋగ్వేద కాలంలో ఏ విధంగా ఉంది, మలివేద కాలంలో ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద కూడా ఒక ప్రశ్న మనకు రావడానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా 3 రకాల ప్రశ్నలు మనకు రావచ్చు ఇది ఆర్యుల కాలానికి సంబంధించి. ఒకటి, ఆర్యుల కాలానికి సంబంధించి అంటే తొలివేద కాలం నాటికి సంబంధించి వీళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది, ఆ జీవన విధానంలో సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలన్నింటికి సంబంధించి ఒక ప్రశ్న అడగవచ్చు. లేదా మలివేద కాలానికి సంబంధించే వాళ్ళ యొక్క జీవన వివిధ రకాల పరిస్థితులు చెప్పండి అంటే సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు సంబంధించి ప్రశ్న అడగవచ్చు. లేదా రెండింటిని సరిపోల్చండి అని చెప్పే అవకాశం కూడా మనకు ఒకటి ఉంది. సో క్రీస్తు ఒక్కసారి కాలం నాడు ఆర్యుల యొక్క గ్రామాలు ఏంటి, జనపదాలు అనుకున్నాం. లేదా వాళ్ళ పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసిన వ్యవస్థకు సంబంధించే జనపదాలు అనుకున్నాం. అది మలివేద కాలం నాటికి వచ్చేసరికి ఏమైపోయింది అనుకున్నాం, మహాజనపదాలు అనుకున్నాం. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి అటువంటి మహాజనపదాలు 16 ఉన్నాయి. 16 మహాజనపదాలు. సారీ. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో 16 మహాజనపదాలు ఉన్నాయి. ఈ 16 మహాజనపదాల్లో మగధ అనేది చాలా గొప్ప సామ్రాజ్యంగా ఎదిగింది, మగధ సామ్రాజ్యం. సో ఈ మగధ ఒక మహా సామ్రాజ్యంగా ఎదగడానికి కారణాలు ఏంటి అని కూడా ఒక ప్రశ్న అడగడానికి మనకు అవకాశం ఉంది. మగధ సామ్రాజ్యం అని అంటున్నది దీన్ని. ఈ మగధ సామ్రాజ్యం అంటే క్రీస్తుపురం ఈ 16 మహాజనపదాల్లో అతి ముఖ్యమైన జనపదం ఏంటి అంటే మహాజనపదం అంటే మగధ మహాజనపదం. సో మగధ మహాసామ్రాజ్యం అసలు ఆ సామ్రాజ్యం ఎదగడానికి ఏ కారణాలు ఉపయోగపడ్డాయంటే చాలా చాలా కారణాలు. వీటి మీద కూడా ప్రశ్న అడగదు. ముఖ్యంగా మగధ సామ్రాజ్యంలో దానికి జాగ్రఫికల్గా భౌగోళికంగా చాలా అంశాలు ఉపయోగపడ్డాయి. ఏంటి భౌగోళికంగా ఉపయోగపడిన అంశాలు అంటే ఇది గంగా పరివాహక ప్రాంతంలో ఉంది. సో బాగా మంచి సారవంతమైన నేల ఉంది. సారవంతమైన నేల ఉండడం వల్ల వ్యవసాయం అది బాగా అభివృద్ధి చెందింది. వర్షాలు కూడా బాగా పండేవి. సో పంటలు బాగా ఏపుగా పెరగడం వల్ల ఆర్థికంగా ఇక్కడ ప్రజలు బాగా పరిపుష్టంగా ఎదగలిగారు. ఒకటి. దీని రాజధాని ఏంటంటే గిరివ్రజపురం. మీరు మహాభారతంలో విని పేరు గిరివ్రజపురం. ఈ గిరివ్రజపురం అనేది పర్వతాల మధ్య ప్రాంతంలో ఉంది.
పర్వతాల మధ్య ప్రాంతంలో ఈ గిరివ్రజపురం దీన్ని జయించడం లేదా సాధించడం లేదా దీన్ని ఆక్రమించుకోవడం అనేది దుర్భేద్యంగా మారింది. సో దీని శత్రువులు మాత్రం ఆక్రమించుకోవడం దుర్భేద్యంగా మారింది. ఇది మాత్రం సులభంగా వెళ్ళి మిగతా ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి వీళ్ళకి వీలు కలిగింది. ఒకటి ముఖ్యంగా ఈ మగధ సామ్రాజ్యంలో ప్రజెంట్ బీహార్ ప్రాంతంలో మనకి ఐరన్ ఓర్ బాగా దొరికింది. సో ఇనుము బాగా అక్కడ ఒక లోహంగా దొరకడం వల్ల ఆ ఇనుముని వీళ్ళు బాగా ఉపయోగించుకున్నారు. మంచి ఆయుధాలు వాడుకున్నారు. ఆ ఆయుధాలన్నీ ఉపయోగించుకోవడం వల్ల వీళ్ళు సైనిక యొక్క బలం పెరిగింది. ఆ సైనిక బలం పెరగడం కూడా ఈ దేశం చాలా శక్తివంతమైన దేశంగా మారడానికి కూడా కొంతవరకు కారణమైంది. ప్లస్ ఇంకా ఇక్కడ ఈ రాజకీయంగా కూడా చూస్తే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులందరూ కూడా తమ ఒక గట్టి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఏంటంటే తమ రాజ్యాన్ని ఒక బలమైన రాజ్యంగా ఏర్పాటు చేసుకోవాలని. అది బింబిసారుడు కావచ్చు, లేదంటే అజాతశత్రు కావచ్చు, ఆ తర్వాత కనిపించినటువంటి మనకు అశోకుడు వరకు కనిపించినటువంటి రాజులందరూ కూడా చాలా బలమైన రాజులు కనిపించడం వల్ల కూడా దీన్ని ఒక శక్తివంతమైన దేశంగా లేదా ఒక మహా సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకోవడం కూడా కారణం. ఇటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. సో వీటి మీద ఒక ప్రశ్న రావచ్చు రాజకీయ అంశాలపైన. ఎప్పుడే చెప్పా రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితుల లేదా సాంస్కృతిక పరిస్థితుల మీద అడుగుతుంటారని. ముఖ్యంగా ఈ 6వ శతాబ్దానికి సంబంధించి రాజకీయ అంశాలంటే మగధ మహాసామ్రాజ్యంగా ఎదగడానికి కారణాలేంటి అని ఒక ప్రశ్న అడగడానికి కూడా చాలా వరకు ఉంది. ఇంకోటి మతపరమైన అంశాలకు కూడా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో చాలా 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 తేడాలు సంభవించాయి, చాలా పరిణామాలు సంభవించుకున్నాయి. అంటే వేద కాలంలో కనిపించినటువంటి మతపరమైన అంశాలు కొంతమందికి మాత్రం అనుకూలంగా కనిపించాయి, కొంతమందికి అవి వ్యతిరేకంగా కనిపించాయి. అంటే అక్కడ మతపరమైన పరిస్థితులు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, మిగతా వాళ్ళకి అనుకూలంగా లేవు అనే ఒక కారణం కనిపించడం వల్ల ప్రజలు తమందరూ కూడా అనుకూలమైన మతం ఉంటే బాగుంటుంది అని రకరకాల మత ఉద్యమాలు జరిగాయి. దాని ఫలితంగా భారతదేశంలో ఒక 2 మతాలు పుట్టుకొచ్చాయండి. అది ఒకటి బౌద్ధ మతం, 2 జైన మతం. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో ఒక 2 మతాలు పుట్టుకొచ్చాయి. అవి ఒకటి బౌద్ధ మతం, 2 జైన మతం. అఫ్కోర్స్ మతపరంగా చాలా చాలా ఉద్యమాలు జరిగాయి, చాలా రకాలుగా శోధించుకున్నాడు మనిషి. తనకు ఏ విధంగా మతం కావాలో అటువంటి మతాలు సృష్టించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ భారతదేశంలో బాగా పాపులర్గా అయినటువంటి చాలా జనబాగుల్లోకి వెళ్ళిపోయినటువంటి మతాలు ఏంటంటే 2 మతాలు, ఒకటి బౌద్ధ మతం, 2 జైన మతం. ఇందులో మరీ ముఖ్యంగా బౌద్ధ మతం భారతదేశం మొత్తం వ్యాపించింది. భారతదేశంలో అధిక సంఖ్యాకులు ఈ మతాన్ని పాటించడానికి కూడా కారణమైంది. జైన మతం కూడా చాలా ప్రాంతాలకు, అటు ఉత్తర భారతదేశం కానివ్వండి, ఇటు దక్షిణ భారతదేశం కానీ 2 ప్రాంతాల్లో కూడా జైన మతం కూడా చాలా వ్యాపించడానికి కూడా కారణమయ్యాయి. వీటి రెండింటిపైన కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం చాలా వరకు ఉంది. బౌద్ధ మతంపై సంబంధించి ఒకటి సాధారణంగా అడిగే ప్రశ్న ఏంటంటే బుద్ధుని యొక్క బోధనలు ఏంటి, బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలు ఏంటి, వాటిని ప్రవచనాల గురించి మీరు చెప్పండి అన్నట్టుగా అడగడానికి ఒక ప్రశ్న ఉంది. సో బుద్ధుడి జీవితం, బుద్ధుడి బోధనలు లేదా బౌద్ధ మత బోధనలు వీటిపైన ఒక ప్రశ్న రాయండి అని ఒక మామూలుగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. దీంతోపాటు బౌద్ధ మతం భారతదేశం అంతా వ్యాప్తి చెందిందని మనం అనుకున్నాం. బౌద్ధ మతం విశేషంగా భారతదేశం మొత్తం వ్యాప్తి చెందడానికి లేదా విదేశాలకు సైతం, ఈనాడు చైనా, జపాన్ లాంటి చాలా దేశాలు కూడా మనకు కనిపిస్తుంది, ఆ విదేశాలకు సైతం భారతదేశం బౌద్ధ మతం విస్తృతంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలేంటి? సో బౌద్ధ మతం విస్తృతంగా భారతదేశం అంతా వ్యాప్తి చెందడానికి కారణాలేంటి అని ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ పుట్టింది బౌద్ధ మతం? ఇదేం ప్రశ్న సార్, మన దేశంలో పుట్టింది. ఎస్, మన దేశంలో పుట్టి విదేశాలకు సైతం వ్యాప్తి చెందింది బౌద్ధ మతం. మరి ఈరోజు బౌద్ధ మతం భారతదేశంలో ఎన్ని ప్రాంతాల్లో ఉంది, ఎంతమంది ప్రజలు పాటిస్తున్నారంటే చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే పాటిస్తున్నారు. ఒకప్పుడు భారతదేశం అంతా వ్యాప్తి చెంది భారతదేశంలో అధిక సంఖ్యాక ప్రజలు పాటించినటువంటి బౌద్ధ మతం ఎందుకు ఈ దేశంలో అంతమైపోయింది? దీని మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో భారతదేశం బౌద్ధ మతం వ్యాప్తికి కారణాలు వివరించండి, అట్లాగే బౌద్ధ మతం భారతదేశంలో క్షీణించడానికి కూడా కారణాలు వివరించండి. సో బౌద్ధ మత వ్యాప్తికి మరియు క్షీణతకు గల కారణాలను చెప్పండి అని ఇంకో ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంది. అంటే ఒకటి బౌద్ధ మత సూత్రాలను వివరించండి అంటే అప్పుడు బుద్ధుని యొక్క జీవనం, బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు ఏంటి, వీటన్నిటి మీద ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. మనం మామూలుగా సాధారణమైన ప్రశ్న. బౌద్ధ మత వ్యాప్తికి బౌద్ధ మతం యొక్క అంతానికి కారణాలు వివరించండి అని ఇంకో ప్రశ్న కూడా అవకాశం ఉంది. బౌద్ధ మతంలో రకరకాల శాఖలు కూడా ఉన్నాయి.
బౌద్ధ మత శాఖలు ఏవంటే ముఖ్యంగా అయితే హీనయానం, మహాయానం అనే 2 శాఖలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో వజ్రయానం అని, తాంత్రికయానం అని రకరకాల శాఖలు కూడా ఇది విభజింపబడింది. సో ఆ ముఖ్యమైన శాఖల గురించి హీనయానానికి మహాయానానికి గల తేడాలే ఉన్నాయి, అవి కూడా వివరించడం చెప్పడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలి, బౌద్ధ మతం అంటే ఏంటో రాయాలి, ఎందుకు బౌద్ధ మతం 2 శాఖలుగా విడిపోయిందో రాయాలి, ఆ 2 శాఖల మధ్య ఉన్నటువంటి మెయిన్ తేడాలు అయితే ఉన్నాయో, ప్రధానమైనటువంటి తేడాలు అయితే ఉన్నాయో అవి కూడా రాయాల్సిన అవసరం మనకు ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు బౌద్ధ మతంలో హీనయానం ఏం చెప్తుందంటే బుద్ధుడు ఏ విధమైనటువంటి బోధనలు మనకు చేశాడో దాన్ని యథావిధంగా పాటించాలి అని చెప్తుంది. వీళ్ళేమో కొన్ని మార్పులైనా సరే అని మహాయానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా బౌద్ధ మతం ఏం చెప్తుంది, హీనయానం ఏం చెప్తుందంటే బుద్ధుడు అన్న ఆయన ఒక తత్వవేత్త మాత్రమే, ఆయన దేవుడు కాదు. అసలు బుద్ధుడే దేవుడు ఉన్నాడా లేడా అంటే సరైన సమాధానం క్లియర్గా ఏం చెప్పలే, ఒకసారి మామూలుగా ఉండిపోయాడు. సో అటువంటి మరి బౌద్ధుని దేవుడు అని అంటామా అంటే మహాయానంలో మాత్రం లేదు, బుద్ధుడు మాత్రం దేవుడే, సో ఆయన పూజించాల్సిందే. సో హీనయానం ఏమో బుద్ధుడు తత్వవేత్త అని చెప్తే మహాయానం ఏమో దేవుడు అని చెప్తుంది. హీనయానం ఏం చేస్తుందంటే బుద్ధుని అసలు విగ్రహారాధన ఖండించింది, ఎందుకంటే బుద్ధుడే విగ్రహారాధన ఖండించాడు. సో హీనయానంలో బుద్ధుడి యొక్క విగ్రహాలను పూజించారు. వేరే మహాయానానికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు విగ్రహాన్ని ఆరాధించారు, బుద్ధుడి విగ్రహాన్ని ఆరాధించారు. సో ఇలాంటి తేడాలు చాలా ఉన్నాయి. ఆ తేడాలన్నింటి కూడా మనం ఒకసారి రాయాల్సింది, హీనయానానికి మహాయానానికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి. ఇటువంటి తేడాలే ఆ మహాయానంలో కనిపించినటువంటి ఆ కొంచెం అతే మన తర్వాత రోజుల్లో భారతదేశంలో బౌద్ధ మతం అంతమైపోవడానికి కారణమైంది. ఏంటి ఆ కారణాలు కూడా మనం అనుకుంటే ఇప్పుడే చెప్పాను. ఒకటి, బుద్ధుడే అసలు విగ్రహారాధన అవసరం లేదనుకుంటే వీళ్ళు విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. హిందూ మతం చాలా కఠినంగా మారిపోయింది, కొంతమందికి మాత్రం చేతిలో ఉండిపోయింది. అంటే ఇవి కేవలం బ్రాహ్మణులకు మాత్రం అందుబాటులో ఉంది, మిగతా వాళ్ళకి అందుబాటులో లేదు. వేరేజ్ బౌద్ధ మతం ఏమో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళింది కాబట్టి ప్రజల మతం అయిపోయింది. కానీ రాను రాను ఇందులో కూడా మతం కొందరి చేతిలోకి వెళ్ళిపోయింది. సో వీళ్ళు ఏమంటున్నారు, ప్రజలు ఇంతకన్నా హిందూ మతం మంచిదేమన్న పరిస్థితి కనిపించింది. హిందూ మతంలో అంతకుముందు మనం గమనిస్తే మతపరమైన బోధనలన్నీ సంస్కృతిలో చెప్పబడ్డాయి. ఇక్కడేమో ప్రజల మతంలో ప్రజల భాషలో చెప్పారు, పాలీ భాష లాంటిది. అందుకనే బౌద్ధ మతం అందరికీ వ్యాప్తి చెందడానికి కారణమైంది. ఇప్పుడైతే మళ్ళీ బౌద్ధ మతంలో చేరిన కొంతమంది వ్యక్తులు కూడా ఈ పాలీ భాష, ప్రాకృత భాష మాకు అవసరం లేదు, మేము కూడా సంస్కృతిలో బోధిస్తాం అనేటువంటి లక్షణాలు మహాయానం లాంటి శాఖలో కనిపించాయో ప్రజలు బౌద్ధ మతానికి మళ్ళీ దూరం అయిపోయారు. సో ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి. భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం భారతదేశంలోనే ఎందుకు అంతమైపోయిందని చెప్పడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అసలు బౌద్ధ మతం చెప్పిందే సాధారణ జీవితాన్ని గడపండి అంటే వీళ్ళు కూడా చాలా విలాసవంత జీవితాన్ని గడిపే అలవాటు చేసుకున్నారు బౌద్ధ భిక్షువులు. సో విలాస వల్లకు అలవాళ్ళమైన బౌద్ధ మతం మాకొద్దు అనే పరిస్థితి సామాన్య మానవుల్లో కనిపించింది. అందుకని కూడా ఈ మతం ప్రజలకు దూరం అయిపోవడం కూడా కారణమైంది. సో అటువంటి ప్రశ్న రావడానికి ఒక అవకాశం ఉంది. జైన మతం మీద కూడా జైన మత సిద్ధాంతాలు ఏంటి, మహావీరుడు ఏమేం చెప్పాడు, జైన మతంలో సూత్రాలు మెయిన్గా ఉన్నాయి, వీటి మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మనకు ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం చాలా ఎక్కువగా కనిపించింది కాబట్టి ఏపీ హిస్టరీలో ఒక పార్ట్గా కూడా దీని మీద ఒక ప్రశ్న రావచ్చు. ఏంటి, ఆంధ్రదేశంలో ఏ ప్రాంతంలో బౌద్ధ మతం బాగా విలసిల్లింది, ఏ రాజులు, శాతవాహనుల రాజులు బౌద్ధ మతానికి ఏ విధంగా ఆదరణ చూపించారు, ఇటువంటి బౌద్ధ మతం ఈ దేశంలో ఎందుకు అంతమైపోయింది, సో ఈ దేశంలో పార్ట్గా అంటే ఆంధ్రదేశంలో కూడా ఎందుకు ఇది అంతమైపోయింది అని అటు ఏపీ హిస్టరీలో పార్ట్గా కూడా బౌద్ధ మతం మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అటు భారతదేశ చరిత్రలో కూడా ఒక పార్ట్గా దీని మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో ఇవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి సంబంధించిన అంశాల్లో మనకు వచ్చే ప్రశ్నలు. ఇంకోటి ఇప్పుడు అనుకున్న ఈ మగధ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు అంటే క్రీస్తు పూర్వ 6వ శతాబ్దం నాటికి హర్యంక వంశం అనేది వంశం మనకి ఇక్కడ పరిపాలించింది. హర్యంక వంశం తర్వాత మనకు శిశునాగ వంశం కనిపించింది, తర్వాత నందవంశం కనిపించింది, ఆ తర్వాత మౌర్య వంశం కనిపించింది. ఈ మౌర్య వంశ పరిపాలనా కాలం మనకి భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి పరిపాలనా కాలం. ఎందుకంటే మౌర్య వంశానికి ముందు కనుక మనం పరిశీలిస్తే, అఫ్కోర్స్ నందవంశ కాలం దాకా కనుక మనం పరిపాలిస్తే భారతదేశంలో చాలా వరకు చిన్న చిన్న రాజ్యాలు మాత్రమే కనిపించాయి. ఆ 16 మహాజనపదాలని మనం అనుకున్నాం, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి 16 మహాజనపదాలు కనిపించాయి. దీన్ని ఈ మగధ సామ్రాజ్యం చేసిందంటే వీటిలో చాలా వరకు ఆక్రమించుకొని ఒక సువిశాల సామ్రాజ్యం ఏర్పాటు చేయడానికి కష్టపడింది, లేదా అక్కడ రాజులు ఉపయోగపడ్డారని. అందులో ఈ నందవంశ పరిపాలన కాలానికి వచ్చేసరికి చాలా పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా మౌర్య వంశంలో చంద్రగుప్త మౌర్యుడు
లేదా చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుడు ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కారణమయ్యాడు. సో భారతదేశంలో ఒక సువిశాలమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తొలి వ్యక్తిగా మనం ఏం చేసుకోవచ్చు, చంద్రగుప్తుడి గురించి చెప్పుకోవచ్చు. సో అందుకని మౌర్య వంశ పరిపాలన కాలం మనకు చాలా ముఖ్యమైనటువంటి పరిపాలన కాలం. ఈ మౌర్య వంశానికి సంబంధించి కూడా నేను ఇప్పుడు అన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు అడగవచ్చు, లేదా మౌర్య వంశ పరిపాలన మీద కూడా ఒక ప్రశ్న రావడానికి మనకు అవకాశం ఉంది. ఇందులో చంద్రగుప్త మౌర్యుడు మనందరికీ బాగా సుపరిచితున్న అశోకుడి పైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఏంటి? ఒకటి, పరిపాలనలో అశోకుడు చేసినటువంటి మార్పులపైన, లేదా అశోకుడి కాలం నాటి మౌర్య వంశ పరిపాలన వ్యవస్థ పైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ప్లస్ మనందరికీ తెలుసు, అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని తాను స్వీకరించి పాటించడం కాకుండా బౌద్ధ మతాన్ని వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చేయడానికి కూడా చాలా వరకు కృషి చేశాడు. బౌద్ధ మత వ్యాప్తికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒక కారణం. ఇది కూడా అంటే రాజులు చాలా మంది బౌద్ధ మతాన్ని స్వీకరించి వాటి వ్యాప్తికి చాలా వరకు కృషి చేశారు. అటువంటి వాళ్ళలో అశోకుడు కూడా ఒకడు. ప్లస్ అశోకుడు కళింగ యుద్ధం అన్న తర్వాత ప్రజల్లో ధర్మాన్ని బోధించాడు తన శాసనాల ద్వారా, తన శిలా శాసనం ద్వారా. ధర్మ లేదా పాలీ భాషలో, ప్రాకృత భాషలో అయితే దమ్మ అని కూడా మనం అంటాం. దమ్మ. ఈ దమ్మ మీద కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. గతంలో గ్రూప్ 1లో దమ్మ మీద కూడా ఒక క్వశ్చన్ వేశాడు. బౌద్ధ మత సూత్రాలకి అశోకుని యొక్క ధర్మ సూత్రాలకి మధ్యలో ఉన్న పోలికలు ఏంటి లేదా తేడాలేంటి, ఇవి భారతదేశ చరిత్ర పైన చూపించినటువంటి ప్రభావం ఏంటి అని కూడా ఒకసారి గతంలో ప్రశ్న వచ్చింది. మగధ సామ్రాజ్యం పైన కూడా ప్రశ్న వచ్చింది గతంలో. ఏంటంటే మగధ సామ్రాజ్యం అంతగా విస్తరించడానికి ఉన్నటువంటి కారణాలు వివరించండి అని కూడా గతంలో క్వశ్చన్ ఒకసారి గ్రూప్ 1లోనే అడిగాడు. అదేవిధంగా అశోకుని ధమ్మ పైన కూడా గతంలో క్వశ్చన్ అడిగాడు. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మామూలుగా అశోకుని ధర్మ వివరించండి అని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అయితే గతంలో బౌద్ధ మత సూత్రాలకి అశోకుని ధమ్మ సూత్రాలకి మధ్య ఉన్న పోలికల్ని వివరించండి, అవి భారతీయ సమాజం పైన తమ ప్రభావాన్ని ఏ విధంగా చూపించాయో వివరించండి అని కూడా గతంలో ఒక ప్రశ్న వచ్చింది. సో ధమ్మ సూత్రాలేంటి, ఇవి బౌద్ధ మత సూత్రాలన్నా? నిజానికి అశోకుడు ధర్మాన్ని వివరించిన సూత్రాల్లో ఎక్కడ కానీ తన బౌద్ధ మత సూత్రాలను వివరిస్తున్నాను అని ఎక్కడ ఆయన చెప్పుకోలేదు. మరి బౌద్ధ మత సూత్రాలకు వీటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, పోలికలు ఏంటి ఇప్పుడు మనం అనుకున్నాం. కానీ నిశ్చితంగా ఆయన చెప్పిన ఈ ధర్మ సూత్రాలను పరిశీలించినప్పుడు మనకు కొన్ని పోలికలు కల్పించాయి. ఇవన్నీ దాదాపు బౌద్ధ మతంలో కనిపించే సూత్రాలే కనిపించాయి. అందుకని చరిత్రకారులు ఏమంటారంటే ఈయన బౌద్ధ మత ప్రచారంలో బాగానే ఈ ధర్మాన్ని కూడా ప్రజలకు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ అహింసను పాటించండి అని చెప్పాడు ఈయన. బుద్ధుడు బోధించిన వాటి కూడా అశోకుడు అహింస అనేది చాలా ప్రధానమైన అంశం. ఈయన అది అహింస చెప్పాడు. ప్లస్ సేవకుల పట్ల దయాభావాన్ని కలిగి ఉండండి, అది కూడా అహింసలో ఒక భావమే. సో అదే భావం ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఈ అశోకుడు ఏం చేశాడంటే, నేను ఈ రోజు నుంచి అంటే కళింగ యుద్ధం తర్వాత భేరీ ఘోషను మానేశాను, ధర్మ ఘోషను ప్రచారం చేయాలనుకుంటున్నాను. సో అంటే యుద్ధాన్ని మానాలనుకుంటున్నాను, సామాన్య జీవితంలో ధర్మమైన మార్గంలో నడవాలనుకుంటున్నాను అన్నమాట అని చెప్పాడు. ఇట్లా కొన్ని సూత్రాలు మనం చాలా వరకు తీసుకుంటే బౌద్ధ మతంలో కనిపించే సూత్రాలు అవుతున్నాయో వాటికి దగ్గరగానే ఉన్నాయి. సో ఇతరులకు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి, జంతువుల పట్ల కూడా ప్రేమతో మెలగండి, ఇవన్నీ ఆయన చెప్పడమే కాదు చేసి చూపించాడు. వాటిని ప్రజలు కూడా పాటించని చెప్పాడు. అఫ్కోర్స్ అశోకుడు ఇవి చెప్పడంలో ఏ అంశం ఇమిడి ఉంటుందని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు నేను అన్నట్టు ధర్మఘోష ద్వారా ప్రజల యొక్క మన్నలు పొందాలనుకున్నాడు, బేరీ ఘోష ద్వారా కాదు. ఏంటి సార్ ఇది కొంచెం ఏదో వినడానికి ఎట్లాగా ఉందంటే ఒకసారి ఆలోచిస్తే, ఈయన ఆయుధం పట్టడం ద్వారా ప్రజల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనుకోలేదండి. ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఆయుధం అవసరం లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు. అంటే మళ్ళీ చెప్పాలనుకుంటే పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలను నియంత్రించడం కన్నా పోలీసు వ్యవస్థ అవసరం లేకుండానే ఏర్పాటు చేసుకుందంటే ప్రజల్లోనే ధర్మమైన మార్గాన్ని లేదా ప్రజల్లోనే న్యాయబద్ధతమైనటువంటి జీవితాన్ని, ప్రజల్లోనే ధర్మబద్ధ జీవితాన్ని కనుక మనం ఏర్పాటు చేయించగలిగితే, ప్రజలందరూ ధర్మమైన మార్గంలో లేదా నిజాయితీ మార్గంలో కనుక వెళ్ళగలిగితే పోలీసులతో ఇంకా అవసరం లేదు. అటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలకు కొన్ని సూత్రాలు రూపొందించి ప్రచారం చేశాడు. ఈ సూత్రాలనే మనం దమ్మ అంటాం. అవేంటి, ఏమేం చెప్పాడు, ఏ శిలాశాసనంలో కల్పించాడో మనం తర్వాత రోజుల్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ అశోకుని దమ్మకి బౌద్ధ మత సూత్రాలకి సంబంధం ఏమైనా ఉందా, ఉంటే ఆ రెండింటి మధ్య ఉన్న పోలికలు ఏంటి, అవి భారతీయ సమాజం పైన ఏ విధంగా తమ ప్రభావం చూపించాయో చెప్పండి అనే ప్రశ్న కూడా మనకి గతంలో చాలాసార్లు అడిగాడు. ప్లస్ భారతదేశ చరిత్రలో కూడా ఈ మౌర్య వంశ పరిపాలన కాలం చాలా ముఖ్యమైన కాలం. చరిత్రకారులు అందుకే ఒక్కోసారి చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఏం చెప్తుంటారంటే ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్ర కాలాన్ని
మౌర్యుల పరిపాలనకి ముందు కాలం, మౌర్యుల పరిపాలన అనంతర కాలం కూడా విభజించుకొని చదువుతుంటారు. సో మౌర్యుల పరిపాలన కాలాన్ని మనం అనుకున్నాం చాలా ప్రధానమైనటువంటి కాలం అని అనుకున్నాం. సో ఇది చాలా ప్రధానమైన కాలం అయినప్పుడు దీన్ని సరిపోలుస్తూ మౌర్యుల పరిపాలన కాలానికి ముందు ఏ విధంగా ఉంది చరిత్ర, మౌర్యుల పరిపాలన కాలం తర్వాత ఏ విధంగా చరిత్ర ఉంది అని కూడా ఒక్కోసారి పరిశీలిస్తుంటారు. నేను చెప్పా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశం 16 ముక్కలుగా కనిపించింది, 16 మహాజనపదాలుగా కనిపించింది. నంద వంశం తర్వాత ముఖ్యంగా మౌర్య వంశ కాలంలో ఒక సువిశాలమైనటువంటి భారతదేశం ఏర్పడింది, సువిశాలమైనటువంటి మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది అని. ఈ సువిశాల సామ్రాజ్యం అశోకుని అనంతరం మళ్ళీ ముక్కలుగా విడిపోయింది. అంటే మౌర్యుల అనంతరం అశోకుని అనంతరం మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయింది లేదా క్షీణించిపోయింది. అఫ్ కోర్స్ దీనిపైన కూడా ఒక ప్రశ్న అడగొచ్చు, ఏది మౌర్య సామ్రాజ్య క్షీణతకు గల కారణాలు వివరించండి అనే ప్రశ్న కూడా అడగొచ్చు. అందులో అశోకుని బాధ్యత కూడా కొంత ఉంది, అది ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మౌర్యుల యొక్క పరిపాలన వ్యవస్థ గురించి చెప్పండి, మౌర్యుల కాలంలో కనిపించిన సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు చెప్పండి, లేదా అశోకుడి యొక్క ధర్మ ఏంటి, అది ఆయన ఏ విధంగా ప్రాపగేట్ చేశాడు, అశోకుడి ధర్మానికి బౌద్ధ మతానికి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా, ఉంటే ఆ పోలికలు అవి భారతీయ సమాజం పైన ఏ విధంగా వాటి ప్రభావం చూపించాయని చెప్పొచ్చు, లేదా మౌర్య సామ్రాజ్య క్షీణతకు కూడా కారణం చెప్పండి అని చెప్పొచ్చు. సో మౌర్య సామ్రాజ్యం క్షీణించింది అంటే మళ్ళీ ముక్కలుగా మారింది. ఒకటే గుర్తుపెట్టుకుందాం, రాజు గనక చాలా బలంగా ఉన్నాడు అంటే సామ్రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే రాజు బలహీనుడు అవుతాడో ఖచ్చితంగా సామంత రాజులు స్వతంత్రులు కావాలని ప్రయత్నం చేస్తారు, లేదా విదేశీయులు వచ్చి ఆ రాజ్యంపై దండయాత్ర చేయాలని ఖచ్చితంగా అనుకుంటారు. ఎస్, ఎప్పుడైతే మౌర్యులు అశోకుని అనంతరం రాజులంతా బలహీనులు అయిపోయారో సామంతులంతా స్వతంత్రులు కావడానికి ప్రయత్నించారు, విదేశీయులు కూడా భారతదేశం పైన దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేశారు. తత్ఫలితంగా భారతదేశం మళ్ళీ చిన్న ముక్కలుగా మారిపోయింది. సో చిన్న ముక్కలుగా మారిపోయినప్పుడు ఏ రాజవంశాలు ఎక్కడెక్కడ పరిపాలించారో చూసుకుంటాం. అందులో మరీ ముఖ్యంగా మనం అనుకుంటే ఉత్తర భారతదేశ ప్రాంతంలో మనకు చూసుకుంటే కుషాన్లని, సితోపార్టీలని, పహ్లవులని రకరకాల వాళ్ళు ఉంటాయి. పల్లవులు కాదు పహ్లవులు, ఇటువంటి వాళ్ళు మనకు కనిపించారు. దక్షిణ భారతదేశంలో కనుక మనం చూసుకుంటే శుంగవంశంలో రాజులు కనిపించారు. ఆ శుంగవంశంలో రాజు బృహద్రథుడే మన ఆఖరి రాజునటువంటి బృహద్రథుని, అంటే మౌర్య వంశ చివరి పాలకుడు బృహద్రథుని శుంగవంశ రాజుడే పుష్యమిత్ర శుంగ అనే రాజు అంతం చేయడం ద్వారా మౌర్య వంశ పరిపాలన అంతం అయిపోయింది. సో ఉత్తర భారతదేశంలో శుంగవంశ పాలన మొదలైంది. ఆ తర్వాత అనంతకాలం దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి ఒకప్పటి మౌర్యుల సామంత పాలకులు శాతవాహనులు దక్షిణ భారతదేశంలో తమ పరిపాలన మొదలుపెట్టారు. సో ఈ శాతవాహనుల పరిపాలన కాలాన్ని మనం భారతదేశంలో చరిత్రలో ఒక ముఖ్యమైన కాలంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఆంధ్రదేశ చరిత్ర చదివినప్పుడు, ఏపీ హిస్టరీ చదివినప్పుడు ఈ శాతవాహన కాలం కూడా అతి ముఖ్యమైన కాలంగా మనం చదవాల్సి ఉంటుంది. ఈ శాతవాహనులపై కూడా ప్రశ్న ఏ విధంగా రావచ్చు, ఇప్పుడు మనం అనుకున్నట్టే ఒకటి శాతవాహన కాలం నాటి సాధారణ పరిస్థితులు వివరించండి అంటే సేమ్ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక పరిస్థితుల గురించి రాయాలి. లేదు ఫేవరెట్ పర్సనాలిటీస్ వీళ్ళలో కూడా ఈ రాజుల్లో ముఖ్యమైన వాళ్ళు ఉన్నారా, మన మధ్య బాలకృష్ణ గారి సినిమా చూసాం కదా, గౌతమిపుత్ర శాతకర్ణి 23 రాజు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి చాలా ముఖ్యమైన రాజు, ఆయన గురించి కూడా వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం లేదంటే ఆయన కాలనాటి పరిస్థితులు. లేదు పక్కన పెడితే శాతవాహనులు పరిపాలన కాలం తెలుగు ప్రాంతానికి చేసినటువంటి మేలేంటి, లేదా ఈ తెలుగు రాజులుగా శాతవాహన రాజులు మనం ఏ విధంగా చెప్పగలం, ఈ తెలుగు ప్రాంత అభివృద్ధి కోసం లేదా ఆంధ్రదేశ అభివృద్ధి కోసం శాతవాహనులు ఏ విధంగా ఉపయోగపడ్డారు అని కూడా మనకు ఒక రకంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. శాతవాహనుల పేరు మనం మౌర్యుల శాసనాల్లో కనుక చూస్తే ఆంధ్రులు అని కనిపించారండి, ఆంధ్రభృత్యులు అని. సో ఆంధ్రులు, ఈవెన్ పురాణాల్లో కూడా వీళ్ళ ప్రసక్తి ఉంది అని అనుకున్నాం, పురాణాల్లో కూడా వీళ్ళని ఆంధ్రులు అనే పేర్కొన్నారు. సో అందుకని మనం అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు లేదా ఆంధ్రదేశ చరిత్రను మనం అధ్యయనం చేస్తే అతి ప్రాచీన కాలంలో కనిపించినటువంటి ఆంధ్రదేశ రాజులు ఎవరు, తొలి రాజులు ఎవరు అనుకుంటే కూడా ఈ శాతవాహనులు మనం తీసుకోవచ్చు. వీళ్ళ క్యాపిటల్ సిటీ కూడా ఆ రోజుల్లో అమరావతి అని చెప్పారు. అఫ్కోర్స్ అది కొంత కాంట్రవర్సీ ఉంది, దాన్ని పక్కన పెట్టుకుందాం. కానీ అమరావతి వీళ్ళ రాజధానిలో ఒకటి. ఆ రాజధాని అమరావతి, ఇప్పుడు మనం పెట్టుకున్న రాజధాని మన ఆంధ్రదేశ రాజధాని కూడా అమరావతి కనిపిస్తుంది. సో ఈ విధంగా శాతవాహనుల మీద కూడా ప్రశ్నలు రావడానికి మనకు ఖచ్చితంగా అవకాశం ఉంది. సో తొలి రాజులుగా వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, లేదా శాతవాహనులు ఆంధ్రదేశానికి ఏ విధంగా కీర్తిని ఆపాదించారు, లేదా శాతవాహన కాలంలో కనిపించినటువంటి వీళ్ళ కళాసేవ పైన కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మౌర్యుల కాలం తర్వాత కాలంలో మనకు భారతదేశంలో
శిల్పకళా శైలిలో ఒక 3 రకాల శైలులు కనిపించాయి మౌర్యుల అనంతరం. ఏంటి అంటే, ఒకటి గాంధార శిల్పకళ, 2 మధురా శిల్పకళ, 3 అమరావతి శిల్పకళ, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ అమరావతి శిల్పకళ అనేది మన శాతవాహన కాలంలోనే అభివృద్ధి చెందింది. సో గాంధార శిల్పకళ ఉత్తర భారతదేశంలో కనిపించింది కుషానుల కాలంలో. అదే కాలంలో మనకి ఉత్తర భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో మధురా శిల్పకళ కనిపించింది, మిగతా చాలా ప్రాంతాల్లో. దక్షిణ భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో అమరావతిలో ఒక స్కూల్ ఆఫ్ ఆర్ట్ మనకు కనిపించింది. సో ఈ విధంగా ఈ శిల్పకళల పైన కూడా మనకు ప్రశ్న రావడానికి మనకు అవకాశం కనిపిస్తుంది శాతవాహనులకు సంబంధించి. ప్లస్ ఆంధ్రదేశంలో కనిపించిన, ఇప్పుడే మనం అనుకున్నాం, బౌద్ధ ప్రాంతాల గురించి, బౌద్ధ మతానికి సంబంధించిన ప్రాంతాల గురించి వివరించండి అయినప్పుడు అక్కడ కూడా కొంత ఈ శాతవాహనుల ప్రమేయం మనకి కనిపిస్తుంది. మళ్ళీ మనం మామూలు ప్రాంతానికి వస్తే, శాతవాహన అనంతరం దక్షిణ భారతదేశంలో కనిపించిన ముఖ్యమైన రాజవంశాలుగా మనం తీసుకుంటే పల్లవులు ఉన్నారు. పల్లవుల పైన కూడా మనకు ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అయితే పల్లవుల పైన వచ్చే ప్రశ్న ఏంటంటే, భారతీయ కళలకు లేదా భారతీయ సాహిత్యానికి, సాహిత్యం కాస్త తక్కువ అనుకోండి, ముఖ్యంగా భారతదేశ సంస్కృతికి పల్లవులు చేసినటువంటి సేవ ఏంటి? సో భారతీయ సంస్కృతికి పల్లవులు చేసిన సేవను వివరించండి. ఇది ఒక ప్రశ్న ముఖ్యంగా వీళ్ళపైన అడగడానికి అవకాశం ఉంది. అంటే పల్లవుల్లో రాజకీయ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల కన్నా పల్లవులు కళాసేవ చేసినటువంటి కళాసేవ పైన ప్రశ్న అడగడానికి మనకి చాలా ముఖ్యమైన చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే సో పల్లవులు నో డౌట్ చాలా మంచి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయగలిగారు, పటిష్టమైన పరిపాలన ఇచ్చారు, ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి జరిగింది. ఆర్థికంగా అభివృద్ధి జరిగింది కాబట్టి కళాసేవలు చేయగలిగారు. కానీ వీటన్నిటిపైన కన్నా ముఖ్యంగా పల్లవుల కళాసేవను గురించి వివరించండి, లేదా భారతీయ సంస్కృతికి పల్లవులు చేసినటువంటి సేవను వివరించండి అనే ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అంటే మరి ముఖ్యంగా భారతదేశంలో 3 రకాలైన దేవాలయ నిర్మాణ శైలులు అండి. ఒకసారి దీని మీద క్వశ్చన్ వచ్చిందండి, భారతదేశంలో గల వివిధ రకాల దేవాలయ నిర్మాణ శైలులను ఉదాహరణంగా వివరించండి అని కూడా గతంలో ఒకసారి గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది. సో భారతదేశంలో ముఖ్యంగా ఎన్ని రకాలైన దేవాలయ నిర్మాణ శైలులు ఉన్నాయంటే 3 రకాల నిర్మాణ శైలులు ఉన్నాయి. ఒకటి ద్రవిడ రీతి, 2 నాగర రీతి. ఉత్తర భారతదేశంలో నిర్మించినటువంటి దేవాలయ శైలిని మనం నాగర రీతి అంటాం. నాగర శైలిలో నిర్మించినటువంటి దేవాలయాలు. దక్షిణ భారతదేశంలో నిర్మించినటువంటి దేవాలయ నిర్మాణ శైలిని ద్రావిడ శైలి లేదా ద్రవిడ శైలి అంటాం. మధ్య భారతదేశంలో కనిపించినది దాని శైలిని వేసర శైలి అంటాం, లేదా వేసర రీతి. సో భారతదేశంలో దేవాలయ నిర్మాణం 3 రకాల రీతులు జరిగిందండి. ఉత్తర భారతదేశంలో కట్టిన దేవాలయాల నిర్మాణ శైలిని నాగర శైలి అంటాం. దక్షిణ భారతదేశంలో కనిపించినటువంటి దేవాలయ నిర్మాణ శైలిని ద్రవిడ శైలి అంటాం. మధ్య భారతదేశంలో మనకు కనిపించిన శైలిని వేసర శైలి అంటాం. ఈ ద్రావిడ నిర్మాణ శైలి పల్లవుల కాలంలో మనకు కనిపించింది. సో పల్లవులు ఈ నిర్మాణ శైలిని బాగా అభివృద్ధి చేశారు. మనకు మతపరమైన నిర్మాణాలు, అసలు వాస్తు రీతిలో కూడా ఆర్కిటెక్చర్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ ఆర్కిటెక్చర్ ఈజ్ ఆఫ్ 2 kinds. అంటే వాస్తు నిర్మాణం 2 రకాల శైలిలో మనకు కనిపిస్తుంది. ఒకటి కట్టడ నిర్మాణ శైలి, అంటే మామూలు సాధారణంగా నిర్మించే శైలి. 2 రాతిని తొలిచి నిర్మించడం. దీన్ని ఏమంటామంటే మనం ఏకశిలా నిర్మాణం కూడా అంటుంటాం. ఏకశిలా నిర్మాణాలు. సో కట్టడ శైలి అంటే మామూలుగా ఇప్పుడు మనం నిర్మించినట్టు మామూలు ఎట్లా ఇటుకలను పేర్చుకుని నిర్మిస్తున్నామో, ఆ రోజుల్లో రాళ్ళను తీసుకున్నారు, రాళ్ళను ఒక బ్రిక్స్ లాగా ఇటుకలాగా తయారు చేసుకున్నారు. ఒక పెద్ద సైజులో ఒక చతురస్రాకారంలో దీర్ఘ చతురస్రాకారంలో బండలుగా పేర్చుకొని మామూలుగా మనం ఎట్లా ఇల్లు కట్టుకుంటున్నాం ఆ శైలిగా నిర్మిస్తే మామూలు కట్టడ నిర్మాణ శైలి అని దీని అనుకుంటున్నాం. అట్లా కాకుండా
రాతిని తొలిచి నిర్మించిన శైలులు కూడా మనకు రెండు కనిపించాయి. దీన్ని రాక్ కట్ ఆర్కిటెక్చర్ అంటాం, లేదా ఏకశిల నిర్మాణాలు అంటాం. ఒకే రాతిని ఉపయోగించి కూడా నిర్మాణాలు చేశారు మన వాళ్ళు. రాతులను పేర్చుకుంటూ, రాళ్ళను పేర్చుకుంటూ నిర్మాణాలుగా మనం సాధారణంగా కనిపించే శైలి కూడా మనకు రెండు రకాలుగా కనిపించారు. ఈ ఏకశిలా నిర్మాణాలను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా మనకు నిర్మించిన వారుగా చెప్పుకోవచ్చు పల్లవులు. అంటే ఒక రాతినే ఉపయోగించి ఆ రాతిని ఒక దేవాలయంగా నిర్మించినటువంటి కట్టడాలు వీళ్ళు నిర్మించారండి. అందులో కూడా రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ వీళ్ళవి. ఒకటి గుహాలయాలు, ఇంకోటి మామూలుగా పైనుంచి కిందాక తొలుచుకుంటూ రాతిని పైనుంచి కిందకి తొలుచుకుంటూ కట్టినటువంటి దేవాలయాలు. గుహాలయాలు అంటే మనం ఏమనుకుంటాం అంటే ఒక వైపు నుంచి మరో వైపుకు తొలుచుకుంటూ వెళ్ళారు. ఇది ఒక రాయి, దీన్ని ఒక గుహలాగా చొక్కాడు, ఆ గుహ లోపల నిర్మాణం చేసుకుంటే దాన్ని గుహాలయాలు అనుకుంటున్నాం. అది కాకుండా రాతిని పైనుంచి కిందాక పైనుంచి దిగువ చెక్కుకుంటూ వస్తూ కూడా దేవాలయాలు నిర్మించారు. దీన్ని మనం కట్అవుట్ టైప్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో అయితే కటింగ్. రాతిని పై ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి తొలుచుకుంటూ తీసుకురావడం. ఎగువ ప్రాంతం నుంచి కిందకి ఎట్లా సార్ అంటే ఇది ఒక రాయి అన్నప్పుడు దీన్ని పైనుంచి కిందకి ఇట్లా తొలుచుకుంటూ వచ్చి ఈ మిగతా ఏదైతే ఎక్స్ట్రా మనకుందో దీన్ని అంతా ఇట్లా తీసేసి ఒకే రాయి, ఇప్పుడు చూడండి ఒక రాయి మనకు దేవాలయంగా మారిపోయింది. అంటే పైనుంచి కిందాక తొలుచుకుంటూ వచ్చి దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో కనుక మీరు చూస్తే మహాబలిపుర ప్రాంతాల్లో కనుక చూస్తే గుహాలయాలు ఉన్నాయి, రాతిని తొలగించి కొట్టిన కట్టడాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అది పంచరథాలనే పేరుతోటి తీర ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ రెండు రకాల నిర్మాణాలు కూడా మనకి వీళ్ళ కాలంలో కనిపించాయి, పల్లవుల కాలంలోనే. దీంతో పాటు మామూలు ఇప్పుడు మనం చెప్పినటువంటి నిర్మాణ శైలి లేదా కట్టడ శైలి అనుకున్నాం చూసారా, అటువంటి కూడా మామూలు నిర్మాణాలు కూడా కట్టించారు. సో వివిధ రకాల రాజుల కాలంలో వివిధ రకాల వాళ్ళు నిర్మాణాలు చేసుకుంటూ ద్రవిడ నిర్మాణ శైలికి వీళ్ళు ఖచ్చితంగా పునాది ఏర్పాటు చేశారు. కాబట్టి ద్రావిడ నిర్మాణ శైలికి పునాది వేసినటువంటి రాజవంశంగా ఎవరి గురించి చెప్పుకోవచ్చు అంటే మనం పల్లవుల గురించి చెప్పుకోవచ్చు. అందులో కూడా మరీ ముఖ్యంగా మనకు ఒక నలుగురు పల్లవులు ముఖ్యంగా ద్రావిడ నిర్మాణ శైలికి చాలా చాలా సేవ చేశారని అనుకుంటున్నాం. అందులో ఒక 4 రాజులు చాలా ముఖ్యంగా చేశారు. ఇలాంటి మహేంద్రవర్మ ప్లస్ నరసింహవర్మ, తర్వాత రెండవ నరసింహవర్మ లేదా రాజసింహ, తర్వాత మనకు నందివర్మ. ఈ 4 రాజులు కూడా బాగా ఉపయోగపడ్డారు. అందుకని వీళ్ళ శైలిని కూడా 4 వాళ్ళ పేరుతోనే పిలుస్తుంటాం. మహేంద్ర శైలి అని, మామల్ల శైలి, మామల్ల అంటే నరసింహవర్మకున్న బిరుదు. సో మామల్ల శైలి అని, రాజసింహ శైలి అని, నందివర్మ శైలి అని 4 రకాల శైలిలో దేవాలయాలు నిర్మించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ద్రావిడ రీతి. ఇక నాగర రీతి అనేది గుప్తుల కాలంలో మొదలైంది, మనకు రాజపుత్రుల కాలం దాకా కంటిన్యూ అయింది. ఆ తర్వాత కంటిన్యూ కాలని చాలా వరకు దేవాలయాలని ధ్వంసం చేశారు. మనకి తెలుసు చరిత్రలో ఏం జరిగిందో, ఏ రాజులు ధ్వంసం చేశారో కూడా మనకు తెలుసు. అవన్నీ చరిత్ర కథలో మనం అధ్యయనం చేసుకున్నాం. సో ఉత్తర భారతదేశంలో నిర్మించినటువంటి నిర్మాణాలని, దేవాలయ నిర్మాణాలని మనము నాగర శైలి అంటాం. ఆ నాగర శైలి కూడా ఏ అంశాలు ఉంటాయి, ఏ దేవాలయాలు ఎట్లా ఉంటాయి కూడా చర్చించుకునేటప్పుడు మనం చర్చించుకుందాం మళ్ళీ. సో గుప్తుల కాలంలో మొదలైనటువంటి ఉత్తర భారతదేశ నిర్మాణ శైలి నాగర శైలి రాజపుత్రుల దాకా లేదా ఇప్పటిదాకా కూడా మనకి కంటిన్యూ అవుతుంది ఆ శైలి. మధ్య భారతదేశంలో చాళుక్యుల కాలంలో, బాదామి చాళుక్యుల కాలంలో ఒక శైలి మనకు మొదలైంది, వేసర శైలి అంటాం. ఆ తర్వాత దాంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయనుకోండి, ఆ రకాలని తర్వాత డిస్కస్ చేసుకుందాం. హోయసాలులు, కాకతీయులు, చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు వీళ్ళంతా కూడా ఈ శైలిలో దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఇదేంటంటే ఉత్తర భారతదేశంలోని కొన్ని అంశాలు, నిర్మాణ శైలిలోని కొన్ని అంశాలు, దక్షిణ భారతదేశంలోని దేవాలయ నిర్మాణ కొన్ని అంశాలు తీసుకొని రెండింటిని సరిపోల్చి మీరు ఏర్పాటు చేసుకున్నట్టు ఒక నిర్మాణ శైలి, దీన్ని వేసర శైలి అంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉత్తర భారతదేశ నిర్మాణ శైలి నాగర శైలి, ద్రావిడ శైలిలో సమ్మేళనమే వేసర శైలి. సో పల్లవుల గురించి అడిగినప్పుడు ముఖ్యంగా పల్లవుల కళాసేవ పైన మనకు క్వశ్చన్ రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. పల్లవుల తర్వాత మనకు దక్షిణ భారతదేశంలో కనిపించినటువంటి ముఖ్య వంశం ఏంటంటే చోళ వంశం. చోళ వంశం పైన మనకి సిలబస్లో లేదు, బహుశా అడిగితే ఒకవేళ అడిగిన చోళుల పరిపాలన పైన మనకు క్వశ్చన్ రావడానికి చాలా అవకాశం ఉంది. అయితే ఆ చోళుల పరిపాలనలో మరీ ముఖ్యంగా స్థానిక స్వపరిపాలన పైన మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో వీటిని పక్కన పెడితే కాసేపు మళ్ళీ మనం ఉత్తర భారతదేశానికి వెళ్తే, ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానులు చాలా ముఖ్యమైన పీరియడ్ ఇది మనకి, ఢిల్లీ సుల్తాన్ల యుగం. ఈ ఢిల్లీ సుల్తాన్ల అనే పీరియడ్ మనకు 1206 నుంచి
1526 సంవత్సరం వరకు దాదాపు ఒక 300 సంవత్సరాల పైగా మనకి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి కొంతమంది రాజులు ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఢిల్లీ సుల్తాన్లు అన్నారు. ముఖ్యంగా ఒక 5 రాజవంశాలు ఈ పేరుతోటి పరిపాలన కొనసాగించాయి. ఈ 5 రాజవంశాలు ఏంటి అంటే, మొదటిది బానిస వంశం, రెండు ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, 5 లోడి వంశం. 5 వంశాలు పరిపాలించినప్పటికీ మనకు ముఖ్యంగా ఈ మూడింటి నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఆన్ ది హోల్ కూడా ప్రశ్న అడగొచ్చు. ఆన్ ది హోల్గా ఏమడుగుతారు సార్ అంటే, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కనిపించినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలు ఏంటి? ఒకటి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కనిపించినటువంటి వాస్తు నిర్మాణం గురించి చెప్పండి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పండి, వాళ్ళ కళా సేవ ఏ విధంగా చేశారు, అటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇంకా వ్యక్తుల గురించి చాలా తక్కువ అడుగుతారు అనుకున్నాక ఆ తక్కువ వాళ్ళలో ఇక్కడ కూడా కొంతమంది కనిపించారు. బానిస వంశ కాలంలో మనకి రజియా సుల్తానా పైన ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, ఇల్టుట్మిష్ పైన ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, లేదా బాల్బన్ లాంటి వారిపైన కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అది కొంచెం తక్కువగానే. కానీ ఖిల్జీ వంశంలో ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ దేశంలో అంటే తన పరిపాలనా కాలంలో చాలా పరిపాలనా సంస్కరణలు చేశాడు. సో అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి పరిపాలనా అంశాలపైన ప్రశ్న రావడానికి మనకు ఖచ్చితంగా అవకాశం ఉంది. ప్లస్ తుగ్లక్ కాలంలో కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలం సంబంధించి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అది కూడా పరిపాలన పరమైన అంటే ఆయన సంస్కరణలు ఏ విధంగా చేశాడు, ఆ పరిపాలన సంస్కరణల పైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు వినే ఉంటారు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీ నుంచి తన రాజధాని దౌలతాబాద్కు మార్చడం కానివ్వండి, లేదంటే బంగారు నాణాలకు బదులు రాగి నాణాలు విడుదల చేయడం కోసం కావచ్చండి, లేదంటే పనులు ఎక్కువగా చేయడం కోసం రకరకాల కొన్ని సేవలు ఉన్నాయి. ఆ పరిపాలన సంస్కరణల పైన వీళ్ళిద్దరి పైన కూడా ప్రశ్నలు రావడానికి మాకు అవకాశం ఉంది. ఇంకా సయ్యదుల్లో మనకు అంత ముఖ్యమైన లేదు. లోడి వంశంలో లాస్ట్ ఇబ్రహీం లోడి వాడు ఒక్కడ మనకు ముఖ్యమైనది. సో ఈ రెండింటి పైన ముఖ్యంగా ఖిల్జీ అండ్ తుగ్లక్ వంశాల పైన మనకు ప్రశ్న చాలాసార్లు అడగడానికి ఖచ్చితంగా అవకాశం మనకు ఉంది. ఢిల్లీ మనకి ఇప్పుడే లాస్ట్ వంశంలో అనుకున్నాం, ఇబ్రహీం లోడి అనేవాడు ఆఖరి రాజు, ఆ తర్వాతి కాలంలో అంతమైపోయి మొఘళ్ళు వచ్చారు అని. కొంతకాలం మళ్ళీ మన దక్షిణ భారతదేశానికి వస్తే ఒక 2 ముఖ్యమైన రాజవంశాలు మనకు కనిపించాయి. ముఖ్యంగా ఈ కాలంలోనే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 1200 కాలం నుంచి 1500 కాలం వరకు దక్షిణ భారతదేశంలో చూస్తే ఒక 4 ముఖ్య వంశాలు అయితే ఒకసారి కనిపించాయి. ఖిల్జీల కాలం నాటికి, తుగ్లక్ కాలం నాటికి 4 రాజవంశాలు అయితే చాలా ముఖ్యమైన కనిపించాయి. అందులో మనకు ఒకటి ముఖ్యమైన కాలం ఏంటి అంటే, మనకు కాకతీయులు చాలా ముఖ్యమైన వారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఈ కాకతీయులు, అటు కర్ణాటక ప్రాంతంలో హొయసాలలు, తమిళనాడు ప్రాంతంలో పాండ్యరాజులు, ఇంకా కేరళ ఆ ప్రాంతానికి పోతే సరే వీళ్ళు మనకి కాకతీయులు, హొయసాలలు, పాండ్యరాజులు, ప్లస్ మహారాష్ట్ర ప్రాంతానికి పోతే మనకి యాదవ రాజులు. సో 4 రాజవంశాలు మనకు ముఖ్యంగా కనిపిస్తున్నాయి: కాకతీయులు, హొయసాలులు, పాండ్యులు, యాదవులు. కానీ వీళ్ళలో మనకు వీళ్ళంతా అవసరం లేదనుకోండి. ఈ కాకతీయుల పైన మాత్రం మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగు ప్రాంతాన్ని మొత్తం పరిపాలించిన రాజులు ఈ కాకతీయులు. సో తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్ర ప్రాంతం కూడా పరిపాలించిన రాజులుగా మనం తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినగా కాకతీయులు తీసుకోవచ్చు. ప్లస్ ఈ కాకతీయ కాలంలోనే తెలుగు అనే పదం వచ్చింది అనేది కొంతమంది యొక్క చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచారు. 3 లింగాల మధ్య ప్రాంతంలో పరిపాలించారని చెప్పి ఆ 3 లింగాల మధ్య ప్రాంతంలో పరిపాలించిన ప్రాంతాన్ని వీళ్ళు త్రిలింగ దేశం అని. కాళేశ్వరం ఒకటి, శ్రీశైలం ఒకటి, ద్రాక్షారామం ఒకటి, ఈ 3 మధ్య ప్రాంతంలో కనిపించిన 3 లింగాల మధ్య ప్రాంతంలో వీళ్ళు పరిపాలించారు కాబట్టి త్రిలింగ దేశం అన్నారని. ఆ త్రిలింగ దేశం తెలుగు దేశం లేదా తెలుగు దేశంగా మారిందని ఒక అభిప్రాయం. సో ఆ విధంగా కూడా తెలుగు ప్రాంతానికి సంబంధించిన పాలకులుగా కాకతీయుల పైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాకతీయుల కాలం నాటి సేమ్ మనం మామూలుగా చెప్పుకునే సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపైన కూడా ప్రశ్న కామన్గా రావడానికి ఒక అవకాశం ఉంది.
దేవాలయ నిర్మాణాలకు కాకతీయులు చేసినటువంటి సేవ అంటే భారతీయ సంస్కృతికి కాకతీయులు చేసినటువంటి సేవ పైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అప్పుడు దేవాలయ నిర్మాణాన్ని చెప్పాలి ఒకటి, రెండు వీళ్ళు చేసినటువంటి వాంగ్మయానికి లేదా లిటరేచర్ పైన వీళ్ళు చేసినటువంటి సేవ ఏంటి, ఏమేమి చేశారు అది అడగడానికి అవకాశం ఉంది. కాకతీయ శిల్పాన్ని కూడా ఒక ప్రత్యేకత ఉంది, ఎటువంటి శిల్పశైలి వీళ్ళ కాలంలో కనిపించింది, వీటిపైన కూడా ఒక ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా వ్యక్తిగతంగా రాజుల పైన క్వశ్చన్ అంటే ఒక 2 క్యారెక్టర్స్ పైన మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఒకటి గణపతి దేవుడు, 2 రుద్రమదేవి, వీళ్ళిద్దరి పైన కూడా ప్రశ్న రావడానికి మనకు అవకాశం కనిపిస్తుంది కాకతీయుల కాలం. కాకతీయుల కాలం తర్వాత దక్షిణ భారతదేశంలో మన తెలుగు ప్రాంతానికి సంబంధించి, దక్షిణ భారతదేశానికి మొత్తం సంబంధించినప్పటికీ తెలుగు ప్రాంతానికి లేదా ఏపీ హిస్టరీకి మనకు సంబంధించి ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నాయి. ఇంకొక రాజవంశం ఏంటి అంటే విజయనగర రాజ్యం. విజయనగర సామ్రాజ్యం. విజయనగరం అంటే మళ్ళీ మన విజయనగరం కాదండి, విజయనగర సామ్రాజ్యం హంపి కేంద్రంగా కనిపించినటువంటి విజయనగర సామ్రాజ్యం. ఇది కూడా ఢిల్లీ సుల్తాన్ లాగానే ఒక 4 రాజవంశాలతోటి పరిపాలింపబడింది. సంగమ వంశం, సాలువ వంశం, తులవ వంశం, ఆరవీటి వంశం అని చెప్పి 4 వంశాలతో పరిపాలింపబడింది. అయినప్పటికీ వీళ్ళందరూ కూడా విజయనగర సామ్రాజ్యం అనే పేరుతోటి పరిపాలన సాగించారు. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా గతంలో మనకు క్వశ్చన్స్ వచ్చాయి. విజయనగర సామ్రాజ్యం పైన గతంలో క్వశ్చన్స్ వచ్చాయి. అంటే విజయనగర సామ్రాజ్యం సంస్కృతికి, భారతీయ సంస్కృతికి చేసినటువంటి సేవను వివరించండి అనే ఒక ప్రశ్న కూడా ఖచ్చితంగా మనకు గతంలో ఒకసారి అడిగింది. ప్లస్ ఇంకో ప్రశ్న కూడా గతంలో అడిగారు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సామాజిక ఆర్థిక అంశాలను వివరించండి. అంటే విజయనగర సామ్రాజ్య కాలంలో అగుపించిన సామాజిక ఆర్థిక అంశాలను వివరించండి అని కూడా గతంలో గ్రూప్ 1లో ఒకసారి ఈ ప్రశ్న వచ్చింది. ప్లస్ సంస్కృతికి అంటే భారతీయ సంస్కృతికి విజయనగర సామ్రాజ్యం చేసిన సేవలు వివరించండి. ఎందుకంటే నో డౌట్ కాకతీయులు ఏ విధంగా అయితే ఆర్థిక ప్రగతిని సాధించారు కాబట్టి కాకతీయ సామ్రాజ్యం పైన మరి ముఖ్యంగా ప్రతాపరుద్రుడి కాలంలో 2 ఢిల్లీ సుల్తాన్ వంశాలు దాడి చేశాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేశాడు, ఖిల్జీ వంశం తరఫున. ఆ తర్వాత జూనా ఖాన్ లేదా మొహమ్మద్ బిన్ తుగ్లక్ వంశ కాలంలో కూడా దాడి చేశారు. కాకతీయుల కాలంలో కనిపించినటువంటి ఆర్థిక పరిపుష్టతనంతా తునాతునకలు చేశారు, లేదా సామ్రాజ్యాన్ని దోచుకున్నారు, లేదంటే ఇక్కడ సంపదనంతా దోచుకుపోయారు. ఆ తర్వాత కనిపించినటువంటి ముఖ్యమైన రాజవంశం మనకి విజయనగర సామ్రాజ్యం. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం అసలు ఎందుకు ఆవిర్భవించిందంటే అంతరించిపోతున్న దశలకు చేరుకోబోతున్న హిందూ సంస్కృతిని కాపాడాలని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ముఖ్యంగా దేవాలయ నిర్మాణం వీళ్ళ కాలంలో బాగా జరిగింది. అంటే పల్లవుల కాలంలో మొదలైనటువంటి ద్రావిడ నిర్మాణ శైలి చోళ కాలం నాటికి కొంత అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధిని అత్యున్నత దశకు లేదా శిఖర దశకు తీసుకెళ్లిన రాజవంశం లేదా ఒక సామ్రాజ్యం ఏది అంటే విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్య కాలంలో వీళ్ళు రకరకాల దేవాలయాలు నిర్మించారండి. దేవాలయాల నిర్మాణం చాలా విరివిగా సాగింది. ముఖ్యంగా ద్రావిడ నిర్మాణ శైలి ఒక ఉన్నత స్థాయికి చేరుకుంది, శిఖర స్థాయికి అని చెప్పుకోవచ్చు. శిఖర స్థాయికి చేరుకుంది విజయనగర సామ్రాజ్య కాలంలో. ప్లస్ సాహిత్యం, ఇతర కళలైనటువంటి సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అవి కూడా విజయనగర రాజ్య కాలంలో చాలా అభివృద్ధి చెందాయి. మీకు లేపాక్షి పెయింటింగ్స్ గురించి బాగానే వింటారు. ఆ లేపాక్షి చిత్రకళ వీళ్ళ కాలంలో కనిపించింది. హంపీలో కూడా చాలా దేవాలయాలు, ముఖ్యంగా హంపీలో విరూపాక్షాలయంలో కూడా మనకు సీలింగ్స్ పైన చూస్తే వీళ్ళ కాలం నాటి చిత్రలేఖనం మనకు కనిపిస్తుంది. హంపీ దేవాలయాల నిర్మాణం అంటే విజయనగర సామ్రాజ్యంలో కాలంలో నిర్మించిన దేవాలయాల్లో రకరకాల మండపాల నిర్మాణం కూడా మనకు కనిపించింది. ఆ మండపాల్లో ఊంజల్ మండపాన్ని, నాట్య మండపాన్ని, రకరకాల మండపాలు కనిపించాయి. మరి ముఖ్యంగా నాట్యం కూడా వీళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందింది చెప్పడానికి అటువంటి మండపాల నిర్మాణం కూడా మనకు ఒక ఉదాహరణగా ఉపయోగపడుతున్నాయి. ఆ మంటపాలతో పాటు స్తంభాల నిర్మాణం వీళ్ళ ప్రత్యేకత, రకరకాల శైలిలో స్తంభాలను వీళ్ళు చెక్కడం జరిగింది. ఈవెన్ వాళ్ళ కాలనాటి శిల్పాలను పరిశీలిస్తే కూడా మనకు తెలుస్తుంది నాట్యం, సంగీతం వీళ్ళ కాలంలో బాగా ఆదరించబడింది అని. సో చిత్రలేఖనం ఆదరించబడింది, నాట్యం ఆదరించబడింది లేదా పోషించబడింది, సంగీతం పోషించబడింది. ఈవెన్ కృష్ణదేవరాయలు తన కూతుళ్ళు కూడా సంగీతం నేర్పించారన్నట్టుగా మనకు ఆధారాలు చెప్తున్నారు. సో సంగీతం కూడా బాగా ఆదరించబడింది. అసలు దేవాలయ నిర్మాణానికి చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళ, తెలుగు, కన్నడ ప్రాంతాల్లో చాలా దేవాలయాలు విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినవి. వీటన్నిటితో పాటు సాహిత్యం కూడా బాగా ఆదరించబడింది. మరీ ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలాన్ని అడిగితే తెలుగు సాహిత్యానికి మనం ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా స్వర్ణయుగం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆస్థానంలో 8 మంది అష్టదిగ్గజ కవులు మనకు కనిపించారు. ఆయన కూడా ఒక గొప్ప కవి, సంస్కృత ఆంధ్ర భాషల్లో గొప్ప కవి.
మనకు తెలుసు తెలుగు భాషలో అదే ఆంధ్ర భాషలో ఆయన ఆముక్త మాలద అనే గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత సంస్కృత భాషలో కూడా జాంబవతి పర్ణయం, మదాలస పర్ణయం, సత్యవధు పర్ణయం ఇట్లా రకరకాల పుస్తకాలు కూడా సంస్కృతంలో కూడా రాయబడింది. మరి ముఖ్యంగా ఆంధ్ర భాషకు ఆంధ్ర భాషా సాహిత్యానికి మాత్రం విజయనగర సామ్రాజ్య కాలం మరీ ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలాన్ని మనం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా వీటిపైన కూడా ఈ 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఒకటి విజయనగర కాలానికి సంబంధించి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితులపై ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నేను చెప్పా గతంలో ఆల్రెడీ ప్రశ్న అడిగారు, ఏమని సామాజిక ఆర్థిక పరిస్థితులు వివరించండి అని గతంలో ఒకసారి వచ్చింది. ఇంకో ప్రశ్న కూడా గతంలో వచ్చిందని చెప్పాను, ఏంటంటే కళాసేవకు లేదా భారతీయ సంస్కృతికి విజయనగర కాలంలో జరిగినటువంటి సేవను వివరించండి అని కూడా గతంలో వచ్చింది. కాబట్టి ఈ పీరియడ్ కూడా మనకు చాలా చాలా ముఖ్యమైన కాలం. ఇందులో కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇదే మనం ఒకటి మర్చిపోయి ఇంతకుముందు చెప్పుకోవడంలో గుప్తుల కాలం కూడా మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గుప్తుల పైన ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి. గుప్త కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకు పిలుస్తారు, గుప్తుల కాలాన్ని ఎందుకు స్వర్ణయుగంగా పిలుస్తారనే ప్రశ్న కూడా సాధారణంగా అడగడానికి అవకాశం ఉంటుంది. అది కొంచెం ప్రత్యేకంగా మామూలుగా అయితే ఇప్పుడు మనం అనుకున్న సాధారణంగా అడిగే ప్రశ్న అయితే గుప్తుల కాలంలో కనిపించినటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపైన ప్రశ్న అడగడానికి సాధారణంగా అవకాశం ఉంది. లేదు మరీ ముఖ్యంగా అంటే గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకు పిలిచారు అని కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. లేదా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగాన్ని మీరు ఒప్పుకుంటున్నారా అని అంటే అటువంటి ప్రశ్న వచ్చినప్పుడు సాధారణంగా ఒప్పుకుంటున్నారు కాబట్టి ఒప్పుకుంటారని చెప్పవచ్చు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ కూడా పేదరికం కనిపించింది కాబట్టి దీన్ని గుప్త కాలం స్వర్ణయుగాన్ని అనలేము అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కానీ స్వర్ణయుగాన్ని చాలా మంది అంటున్నారు కదా, ఎందుకు అనలేమంటున్నారంటే ఆర్థిక అంశాల్లో మాత్రం కొంత పేదరికం ఉండి ఉండొచ్చు, కానీ స్వర్ణయుగంగా అంగీకరిస్తున్నారని నిరూపించాలి. ఎందుకు స్వర్ణయుగంగా అంటున్నాం అంటే ఆర్థిక అంశాలను మాత్రం కాసేపు పక్కన పెడితే నో డౌట్ ఆర్థికంగా ప్రగతి కాలంలో కనిపించింది. ప్రగతి కనిపించింది కాబట్టి ఆర్థిక పరిపుష్టత ఉంది కాబట్టి మిగతా అన్ని సామాజిక అంశాల్లో, సాంస్కృతిక అంశాల్లో ప్రగతి కనిపించింది. ఏంటి అంటే నేను అన్నాను నాగర శైలి దేవాలయాలు ఉత్తర భారతదేశంలో నిర్మిస్తారు అని. ఆ నాగర శైలి ఎవరి కాలంలో కనిపించిందంటే గుప్తుల కాలంలో కనిపించింది. సో దేవాలయ నిర్మాణం విరివిగా సాగించారు. అట్లా కొనసాగించాలి అంటే ఆర్థిక ప్రగతి ఉండాలి. ఎస్, ఆర్థిక ప్రగతి ఉంది. వీళ్ళ కాలంలో విడుదల చేసిన నాణాలన్నీ గోల్డ్ కాయిన్స్ అండి, అంటే బంగారు నాణాలు విడుదల చేశారు. ఆర్థిక పరిపుష్టత లేకపోతే బంగారు నాణాలు ఎలా విడుదల చేస్తారు? సో ఆ విధంగా చేశారు. సో ఆర్థికంగా ప్రగతి ఉంది. దాని కాసేపు పక్కన పెడితే ఎందుకు స్వర్ణయుగాన్ని పిలిచారని అనుకుంటే అన్ని రంగాల్లో చాలా రంగాల్లో వీళ్ళ కాలంలో ప్రగతి కనిపించింది. ఇప్పుడే అనుకున్నాం దేవాలయ నిర్మాణం చాలా విరివిగా కనిపించింది అంటే హిందూ దేవాలయ నిర్మాణం అన్నది వీళ్ళ కాలంలోనే మొదలైంది. 2 సంగీత సాహిత్యాలు వీళ్ళ కాలంలో చాలా అభివృద్ధి చెందాయి. దీనికి సమకాలీన సాహిత్యం మనకు చెప్తుంది. ముఖ్యంగా కాళిదాసు యొక్క రచనలు మిగతా సమకాలీన రచనలు కనుక చూస్తే ఆనాడు సంగీతం బాగా కనిపించింది, ప్లస్ నాట్యం కూడా కనిపించింది అనే సంగతి మనకు తెలుస్తున్నాయి. సో సంగీత సాహిత్యాలు కూడా వీళ్ళు ఆదరణ చేశారు. ఒకటి చిత్రలేఖనం కూడా కనిపించింది. దురదృష్టవశాత్తు చాలా తక్కువగానే కనిపించే పెయింటింగ్స్, బట్ పెయింటింగ్స్ ఉన్నాయి మనకి. అజంతా గుహల్లో కూడా ఈ కాలం నాటి పెయింటింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. సో చిత్రలేఖనం కూడా బాగా అభివృద్ధి చెందింది. శిల్పం కూడా బాగా అభివృద్ధి చెందింది. శిల్పకళా శైలి బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడే చెప్పాను దేవాలయాలు చెప్పాం కాబట్టి అక్కడ శిల్పశైలి కూడా మనకు కనిపించింది. చిత్రలేఖనం కనిపించింది, శిల్పశైలి కనిపించింది, దేవాలయ నిర్మాణం కనిపించింది, ప్లస్ ఇప్పుడు మనం అనుకున్నటువంటి సంగీత సాహిత్యాలు కనిపించాయి. వీటిని పక్కన పెడితే సాహిత్యంలో అసలు 2వ చంద్రగుప్తుడి కాలంలో నవరత్నాలు అన్నప్పుడే 9 మంది కవులు కూడా మనకు కనిపించారండి. కాబట్టి ఫేమస్ అయిన మరి బాగా ప్రఖ్యాత కాళిదాసు కూడా వీళ్ళ కాలానికి చెందినవాడే. సో కాళిదాసు కాలంగా కాకుండా మిగతా చూసుకుంటే సాహిత్య రంగమే కాకుండా మిగతా రంగాల్లో మనకు వైద్య రంగం బాగా అభివృద్ధి చెందింది. ధన్వంతరి ఈ కాలాన్ని వాడే, ప్లస్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఆర్యభట్ట లాంటి వాళ్ళు కూడా ఈ కాలం నాడే. ప్లస్ ఆర్యభట్ట మనకు తెలుసు 0 కూడా కనిపెట్టాడంటే, సున్నాన్ని కూడా కనిపెట్టాడంటే గణిత శాస్త్రం కూడా వీళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఖగోళ సాహిత్యంతో ఖగోళ రంగంతో పాటు జ్యోతిష్య రంగం కూడా వీళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందింది. వరాహమిహిరుడు ప్రఖ్యాత జ్యోతిష్య ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి వరాహమిహిరుడు కూడా ఈ కాలం నాటివాడే. ప్లస్ మెటలర్జీ కూడా అంటే లోహ శాస్త్రం కూడా వీళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇప్పటికీ ఢిల్లీలో మనకి కనిపించినటువంటి కుతుబ్ మినార్ ప్రాంతాల్లో కనిపించే మెహరీలి ప్రాంతాల్లో కనిపించినట్టు ఒక ఐరన్ పిల్లర్, ఒక ఇనుప స్తంభం మనకు కనిపిస్తుంది. అది అప్పుడెప్పుడు 5వ శతాబ్ద కాలంలో ఏర్పాటు చేస్తే ఈ 1500 సంవత్సరాల కాలంలో ఈ ఓపెన్ ఎయిర్ ప్రాంతంలో ఉండి కూడా అటు వర్షకు తడుస్తుంది, ఎండకెండుతుంది, కానీ తుప్పు మాత్రం పట్టేట్లా. సో తుప్పు పట్టకుండా తయారు చేసినటువంటి మంచి లోహాన్ని కనిపెట్టినటువంటి ఘనత కూడా మనకు వాళ్ళ కాలంలో కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇనుము.
సో లోహ శాస్త్రం పైన వీళ్ళకి పట్టు ఉంది, ఖగోళ శాస్త్రం పైన ప్రగతి సాధించారు, జ్యోతిష్య శాస్త్రం పైన ప్రగతి సాధించారు, ప్లస్ గణిత శాస్త్రం పైన ప్రగతి సాధించారు, వైద్య శాస్త్రంలో ప్రగతి సాధించారు. ఈ విధంగా ఆలోచిస్తే కనుక ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో గుప్తుల కాలం అత్యున్నత కాలంకి వెళ్ళింది కాబట్టి గుప్తుల సాంస్కృతిక కాలాన్ని నో డౌట్ మనం ఖచ్చితంగా స్వర్ణయుగం అని పిలవచ్చు. ఈ విధంగా ప్రూవ్ చేయడం కూడా మనకు అది చాలా ముఖ్యమైనటువంటి కాలం. ఇదొకటి. ఇంకా మరీ ముఖ్యంగా మిడివల్ కాలంలో అంటే మధ్యయుగంలో ఆఖరి దశలో మనం చదవాలనుకుంటే మనకు కనిపించే ఒక ముఖ్యమైన కాలం ఏంటంటే, ఒక ముఖ్యమైన యుగం ఏంటంటే మొఘల్ రాజులు, మొఘల్ వంశం లేదా మొఘల్ సామ్రాజ్యం. ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలం అంతమైపోయిన తర్వాత ఉత్తర భారతదేశాన్ని దాదాపు మొత్తం ఉత్తర భారతదేశాన్ని దక్షిణ ప్రాంతంలో దక్కన్ ప్రాంతం దాకా కూడా సామ్రాజ్య విస్తరణ చేసి ఒక సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత మొఘల్ వంశానికి చెందుతుంది. అయితే ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఎప్పటి నుంచి మొదలవుతుందంటే 1726 సంవత్సరం నుంచి 1857 సంవత్సరం వరకు తీసుకోవచ్చు. కానీ మొఘల్ సామ్రాజ్యంలో ఒక 6 రాజులు చాలా ముఖ్యమైన రాజులు మనకు కనిపించారు. వీళ్ళని మహామొఘళ్ళు అంటారు. వీళ్ళ కాలం మాత్రం 1707 వరకు కొనసాగింది. సో 1626 నుంచి 1707 వరకు ఈ మొఘల్ సామ్రాజ్యంలో కనిపించినటువంటి పరిపాలకులు ఎవరు అంటే మొట్టమొదటిగా భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి లేదా మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన వ్యక్తి బాబర్. అంటే బాబర్ మీద పెద్దగా ప్రశ్నలు రావడానికి అవకాశం తక్కువ, ఎందుకంటే ఆయన పరిపాలించిన పరిపాలన కాలం కూడా చాలా తక్కువ. ఆ కాలం అంతా సామ్రాజ్య ఏర్పాటుకే చాలా వరకు ఆయన కృషి చేశాడు. ఈయన తర్వాత మనకు కనిపించిన వ్యక్తి హుమయూన్. హుమయూన్ కూడా ఆయన మీద పెద్దగా ప్రశ్నలు రావడానికి తక్కువే, ఎందుకంటే నిజానికి హుమయూన్ అనే పేరుకి అర్థం ఏంటంటే అదృష్టవంతుడు, కానీ చాలా దురదృష్టవంతుడు పాపం. ఈయన కాలంలో చాలా వరకు యుద్ధాలతో సరిపోయింది, దేశం వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది, మళ్ళీ రాజయ్యాడు, రాజైన సంవత్సరానికే మెట్ల వేసి దిగుతూ జారి పడిపోయి చనిపోయాడు. సో ఆయన కాలం మీద ప్రశ్నలు తగ్గడానికి అవకాశం ఉంది. ఈయన కొడుకు అయినటువంటి అక్బర్ మీద మనకు ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అక్బర్ కాలం దాదాపు 50 సంవత్సరాల కాలం పరిపాలించే అవకాశం వచ్చింది కనుక సామ్రాజ్య విస్తరణ జరిగింది. 2 ఆ విశాలమైనటువంటి పరిపాలనా కాలం ఉంది, చాలా సుదీర్ఘమైన పరిపాలనా కాలం ఉంది కాబట్టి పరిపాలనలో చాలా చాలా మార్పులు తీసుకురావడానికి లేదా సంస్కరణ చేయడానికి కారణమయ్యాడు. సో మంచి పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయగలిగాడు. ఆర్థిక విధానంలో అంటే రెవెన్యూ విధానంలో మార్పులు తీసుకొచ్చాడు, చాలా రకాల పరిపాలన మార్పులు తీసుకొచ్చాడు. ప్లస్ ప్రజలందరినీ సక్రమైన మార్గాలు పెట్టడానికి, సుఖశాంతులతో ఉంచడానికి, లేదా దేశంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి చాలా పటిష్టమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. దేశంలో ఉన్న అన్ని రకాల ప్రజలతోటి సక్రమైన సంబంధాలు కొనసాగించగలిగాడు. మరీ ముఖ్యంగా మతపరంగా తీసుకుంటే హిందువులు ముస్లిం ముఖ్యంగా రాజపుత్ర రాజులు మనకు ఆ రోజుల్లో కనిపించారు. ఈ హిందూ ముస్లింల మధ్య సఖ్యతగా కనిపించడానికి రాజుగా ఈయన చాలా 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 మార్గాలు చేశాడు. ముఖ్యంగా రాజపుత్రులు అందరితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఏ ఇతర ముస్లిమేతర రాజవంశంతో కూడా ఈయనకు శత్రుభావం రావాల్సిన అవసరం రాలేదు. వాళ్ళందరూ ప్రజలు కూడా ఈయన రాజుగారిని ఒక దేవుడిలాగానో లేదా ఒక తమ నాయకుడిలాగా తన పెద్దలాగా చూస్తున్నారు. కాబట్టి అక్బర్ కాలం మనం చాలా ముఖ్యమైన కాలంగా మనం తీసుకోవచ్చు. దీని తర్వాత మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే జహంగీర్. అక్బర్ కాలంలో ఇప్పుడే మనం అంటున్నాం సామ్రాజ్య విస్తరణ జరిగింది, పటిష్టమైనటువంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసినారు, సుఖశాంతులు కనిపించాయి. సో శాంతి ఎప్పుడైతే కనిపించింది, ఆర్థికంగా అభివృద్ధి జరిగిందో ఈయన కాలంలో కూడా మనకు అటు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్ కావడాలు కానివ్వండి, లేకపోతే చిత్రలేఖనం తీసుకురావడాలు కానివ్వండి, సంగీత సాహిత్యాలు అభివృద్ధి చేయడం కానివ్వండి, లేకుంటే సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కానీ రకరకాల అభివృద్ధి అంతా కూడా అక్బర్ కాలంలో మనకు ఖచ్చితంగా కనిపించింది. సో సంగీత సాహిత్యాలు అభివృద్ధి చెందాయి, వాస్తు నిర్మాణాలు బాగా కొనసాగాయి, అట్ ద సేమ్ టైం ఈవెన్ సాహిత్యం కూడా బాగా అభివృద్ధి చెంది, చిత్రలేఖనం కూడా ఈయన కాలంలో బాగా అభివృద్ధి చెంది. కాబట్టి అక్బర్ కాలం మనకు చాలా ముఖ్యమైన కాలం మొఘల్ సామ్రాజ్య యుగంలో. జహంగీర్ గారి కాలంలో మనకి వాస్తు నిర్మాణం కొనసాగింది, చిత్రలేఖనం కొనసాగింది, కానీ పరిపాలనా అంశాలకు సంబంధించి పెద్దగా ఈయన చేసినటువంటి గొప్ప కార్యాలు అయితే ఏమీ లేవు, పెద్దగా అయితే లేవు. రాజు కాగానే చాలా చాలా మార్పులు తీసుకురావాలనుకున్నాడు, చాలా సూత్రాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు, కానీ అక్బర్ ఏర్పాటు చేసినటువంటి పరిపాలనా వ్యవస్థ మనకు కొనసాగింది.
జహంగీర్ కాలంలో మాత్రం చిత్రలేఖనం బాగా అభివృద్ధి చెందింది. ప్లస్ ఈయన భార్య అంటే నూర్జహాన్ పరిపాలనలో తను ఎంటర్ అయిపోయింది. ఆమె పరిపాలన తన చేతిలోకి తీసుకుని పరిపాలన చేసింది. కాబట్టి ఈయన కన్నా మనకు నూర్జహాన్ పాత్రే అక్కడ చాలా ముఖ్యమైన పాత్ర. జహంగీర్ తర్వాత ఆయన కొడుకైనటువంటి షాజహాన్ ముఖ్యమైన రాజు. ఈ షాజహాన్ కాలంలో ఆల్రెడీ అక్బర్ ఏర్పాటు చేసినటువంటి పటిష్టమైనటువంటి పరిపాలన వ్యవస్థ కొనసాగింది. దక్కన్ ప్రాంతాల నుంచి కూడా మనకు పనులు అవి వస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరిపుష్టత కనిపించింది. ఈ ఆర్థిక పరిపుష్టతని ఆయన నిర్మాణ రంగంలో చాలా వరకు వెచ్చించాడు. నిజానికి చెప్పాలంటే వాస్తు నిర్మాణకి, మొఘల్ వాస్తు నిర్మాణ శైలికి షాజహాన్ కాలాన్ని మనం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ అక్బర్ కాలంలో కూడా రకరకాల నిర్మాణం కొనసాగాయి. ఆగ్రా కోట కావచ్చు, ఫతేపూర్ సిక్రీ నిర్మాణం కావచ్చు, సలీం చిస్తీ సమాధి కావచ్చు, ఇటువంటి రకరకాల నిర్మాణాలు అక్బర్ కాలంలో కూడా కనిపించాయి. చాలా మసీదులు నిర్మించాడు, కోటలు నిర్మించాడు, చాలా భవంతులు నిర్మించాడు. అక్బర్ కాలంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. అది మనం ఇంతకుముందే అనుకున్నాం. కానీ వాస్తు నిర్మాణంలో మరి ముఖ్యంగా చెప్పుకోదగిన నిర్మాణాలు అన్నవి షాజహాన్ కాలంలో బాగా కనిపించాయి. మనందరికీ బాగా పాపులర్ అయినటువంటి మనకు ఆగ్రాలో కనిపించే తాజ్మహల్ కావచ్చు, లేదా ఢిల్లీలో కనిపించే ఎర్రకోట కావచ్చు, ఆ ఎర్రకోట ఎదురుగా కనిపించే జామా మసీదు లేదా జుమా మసీదు కావచ్చు, ఇటువంటి రకరకాల నిర్మాణాలన్నీ ఈయన కాలం షాజహాన్ కాలంలో కనిపించింది. సో మొఘల్ వాస్తు నిర్మాణ శైలి మీద కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. గతంలో ప్రశ్న కూడా వచ్చింది. మొఘల్ వాస్తు నిర్మాణ శైలి పైన ప్రశ్న చెప్పండి. గతంలో కూడా మనకు ఒకసారి వచ్చింది. అంటే ముఖ్యంగా డిస్క్రైబ్ ద మేజర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రేట్ మొఘల్స్ టు ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని కూడా క్వశ్చన్ వచ్చింది. అంటే భారతీయ వాస్తు నిర్మాణానికి మొఘలుడు చేసినటువంటి సేవను వివరించండి అని అన్నప్పుడు ఈ రెండు క్యారెక్టర్లు మనకు చాలా ముఖ్యం. అఫ్ కోర్స్ జహాంగీర్ కాలం కూడా చాలా ముఖ్యమే. నిజం చెప్పాలంటే తాజ్మహల్ నిర్మాణానికి ఈ జహాంగీర్ భార్య ఇప్పుడే మనం నూర్జహాన్ తండ్రి అయినటువంటి ఇత్తే మాదుద్దాలా కోసం నిర్మించినటువంటి ఒక సమాధి తాజ్మహల్ నిర్మాణానికి కారణమైంది. తాజ్మహల్ కూడా సమాధి కదండి. సో తాజ్మహల్ నిర్మాణానికి ఇత్తే మాదుద్దల్లా సమాధి కూడా మనకు కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చూపించింది అని అనుకుంటే ఈ ముగ్గురు కాలంలో మనకి వాస్తు నిర్మాణ శైలులు ఖచ్చితంగా జరిగాయి. సో ఈ ముగ్గురు రాజుల గురించి రాస్తూ ఉంటే ఆ వివిధ రకాల శైలులు లేదంటే మొఘల్ సామ్రాజ్య నిర్మాతలు లేదా మొఘల్ రాజులు మొఘల్ వాస్తు శిల్ప నిర్మాణానికి ఏ విధంగా కృషి చేశారో మొదలుతుంది. లేదా భారతీయ వాస్తు నిర్మాణంలో మొఘళ్ళ సేవ గురించి మనం రాసేటప్పుడు ఈ ముగ్గురు రాజులు మనకు ప్రముఖంగా కనిపిస్తారు. ప్లస్ మనం అనుకున్న 6 మంది మహామొఘళ్ళు ఉన్నారు అని, ఇప్పటికి 5 వచ్చాయి. 6వ వ్యక్తి మనకి ఎవరండి అంటే ఔరంగజేబు. ఔరంగజేబు పరిపాలనకు చాలా ముఖ్యమైనది. అక్బర్ లాగా సుదీర్ఘమైన పరిపాలన ఔరంగజేబు కాలంలో కూడా కనిపించింది. పరిపాలనలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఆ మార్పులు కొంతమందికి ఆమోదయోగ్యమైనవి, కొంతమంది ఆమోదయోగ్యం కాలేదు. ఆ కాంట్రవర్సీస్ అని మనం ఔరంగజేబు గురించి డిస్కస్ చేసుకుంటాం. అయితే వాస్తు నిర్మాణంలో ఈ 3 పేర్లు చెప్తాం. ఈయన పేర్లు ఎందుకంటే మరి తన తండ్రి గారి కాలంలో ఆయన నిర్మించిన చాలా నిర్మాణాలు అసలు వస్తున్నటువంటి రాబడినంత, ప్రజల నుంచి వచ్చిన రాబడినంత ఈయన వృధాగా ఖర్చు పెడుతున్నాడు అనే అభిప్రాయాలు కనిపించిన వ్యక్తి మనకు ఔరంగజేబు. అంటే ప్రజల నుంచి వచ్చిన సొమ్మును ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు తప్ప తన సొంత నిర్ణయం కోసం, తన సొంతం కోసం, అంటే తన ఆలోచన కోసం ఖర్చు పెట్టకూడదనే ఆలోచన విన్న వ్యక్తి ఔరంగజేబు. మరి ముఖ్యంగా మీకు తెలిసే ఉంటారు, చదివి ఉంటారు. ఆయన తన సొంత జీవితాని కోసం కూడా ఖురాన్ ప్రజలు రాసి లేదా తీరిక వేళల్లో టోపీలు తయారు చేసి వీటిని నమ్మి వచ్చిన డబ్బును తన సొంత జీవనానికి ఉపయోగించుకునే వ్యక్తి ఔరంగజేబు. సో ఈయన కాలంలో తన సొంత ఆశయం కోసం లేదా తనకు కావాలని తన కోరిక మేరకు ఏదో కొత్త గొప్ప కట్టడాలు కట్టించాలని ఆలోచన మనకు కనిపించలేదు. ఈయన కాలంలో కనిపించిన నిర్మాణంలో ఒక ముఖ్యమైన నిర్మాణం ఏంటంటే మనకి ఔరంగాబాద్ లో కనిపించినటువంటి బీబికా మక్బారా లేదా భార్య సమాధి అనే పేరుతోటి ఒక మినీ తాజ్మహల్ అని ఒకటి కట్టించారు. దాన్ని పూర్ మ్యాన్ తాజ్మహల్ అంటాం. ఎందుకో తర్వాత డిస్కస్ చేసుకుందాం ఆ చాప్టర్ వచ్చినప్పుడు. సో ఈ ఔరంగజేబు కాలంలో కూడా మనకి నిర్మాణ శైలిలు కొంచెం తక్కువే, వాస్తు నిర్మాణాలు కొంచెం తక్కువే కనిపించాయి. సాహిత్యం పైన కూడా పెద్దగా ఆదరణ, అఫ్కోర్స్ ఈయన కాలంలో కొన్ని పుస్తకాలకు రాయించబడ్డాయి కానీ ఈయనైతే ప్రోత్సహించి రాయించినట్టుగా అయితే మనకు ఆధారాలు ఏమీ లేవు. సో వాస్తు నిర్మాణానికి సంబంధించి లేదా కళాసేవకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు అంటూ కనుక మొఘల్ కాలంలో అడిగితే ఈ 3 కాలాలు, ఈ 3 కాలాలు మనకు చాలా ముఖ్యమైన కాలాలు. బట్ అట్ ద సేమ్ టైం ఇంత మొఘల్ సామ్రాజ్యం ఇప్పుడు మనం అనుకున్నాం 1526 నుంచి 1857 వరకు కొనసాగింది అని. కానీ ముఖ్యమైన కాలం ఏమనుకుంటున్నాం 1526 నుంచి 1707 వరకు మాత్రమే. అంటే తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తూ
1857 నాటికి కేవలం ఢిల్లీ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో వీటిపైన కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఏమని, మొఘల్ సామ్రాజ్య క్షీణతకు కారణాలేంటి అన్న ప్రశ్న కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. సో మొఘల్ సామ్రాజ్య విస్తృతిలోనేమో మనకు అక్బర్ యొక్క కాలం నుంచి ఔరంగజేబ్ వరకు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఔరంగజేబ్ కాలం నుంచే మొఘల్ సామ్రాజ్యం క్షీణించడానికి కారణమైంది. సో ఆ కారణాల్లో ఔరంగజేబ్ పైన కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అంటే మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నతకి లేదా క్షీణతకి ఔరంగజేబు ఎంతవరకు కారకుడు అనే ప్రశ్న కూడా మనకు ఒక్కోసారి రావడానికి అవకాశం ఉంది. ఇది మన స్థూలంగా. థ్యాంక్ యూ.